పరిచయం చేస్తున్న అనుభవస్తులు పెద్దలు కృపాశేఖర్ గారికి, అలాగే ప్రియులు బ్రదర్ సంగీత్ గారికి, అలాగే సాగర్ గారికి, అలాగే మాతో వచ్చిన ప్రియులు సత్యనారాయణ గారికి, అలాగే ప్రియులు మీకు అందరు కూడా యేసుప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ముందుగా ఒక చిన్న లేఖన భాగాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకొని కొద్దిసేపు దేవుని వాక్యం విందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ కృపను బట్టి ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఈ ప్రాంతంలో మీ సేవకులను మీరు ఏర్పాటు చేసుకొని ఈ 3 రోజులు ప్రభువా కూడికలను ఏర్పాటు చేయడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ కూడికలో మొదటి రోజు ప్రభువా నాయనా, మీరు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి విషయంలో అనర్హుణ్ణి కేవలం నీ కృపను బట్టి మాత్రమే మీరు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రయాణవంతుల్లో మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు నైనా క్రమముగా మీ నామానికి మహిమకరంగా తండ్రి, నీ బిడ్డలైన వారందరికీ ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానం బట్టి స్తోత్రాలు. నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. మీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ నైనా మీరు తృప్తిపరచమని ఈ మౌత్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే తండ్రి నీ మాటలు వింటున్నారో అయ్యా ప్రభువా, రక్షణ లేని బిడ్డలు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూచి రక్షణ పొందుదురుగాక. రక్షణ పొందిన బిడ్డలు ప్రభువా మరింతగా వారి విశ్వాసంలోనూ స్థిరులుగా స్థిరపడటం మీరే కృప దయచేయమని జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమును స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఈ స్థలంలో కూడుకొని ప్రభుని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన విశేషమైన సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదవగలిగితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటను ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గూర్చి విచారించుడి. ఈ మాట అందరూ వినండి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రభుకు స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడిందంటే మేలు కలుగు మార్గము ఒకటి ఉంది. ఏ మార్గం అది? మేలు కలుగు మార్గం ఒకటి ఉంది. ఆ మేలు కలుగు మార్గమును ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఏం కలుగుతుందని అంటే వారికి నెమ్మది కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున భూమి మీద బ్రతుకుతున్న మనుషులు ఎవరైతే ఉన్నారో సర్వ మానవాళి, ఏ ప్రాంతం వారైనా, ఏ దేశం వారైనా, ఎక్కడున్న వారైనా సరే, ప్రతి మానవునికి కరువైంది ఏంటి అని అంటే ఒకటి నెమ్మది. ఏంటి చెప్పండి? నెమ్మది. అయితే ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే మేలు కలుగు మార్గం ఒకటి ఉంది. దాన్ని ఎవరైతే కనుగొంటారో, ఆ మార్గంలోనికి ఎవరైతే ప్రవేశిస్తారో వారికి నెమ్మది కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ప్రియులు సేవకులు ప్రేమించి ఆ మేలు కలుగు మార్గము అనేకులకు తెలియాలని ఈ 3 రోజుల కూడికలు ఏర్పాటు చేశారు. మేలు కలుగు మార్గంలోనికి అనేకులను నడిపించడానికి, అంతేకాదు ఆ మేలుకరమైన మార్గంలోనికి వచ్చిన వారికి నెమ్మది కలుగుతుందని
ఆ నెమ్మదిలోనికి, ఆ విశ్రాంతిలోనికి నడిపించాలనే ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఇక్కడ కూడుకలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేలు కలుగు ఒక మార్గం ఉంది. ఆ మార్గం కొరకే మనం ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ప్రభు తన సేవకులను వాడుకొని ఆ మేలుకరమైన మార్గం మీద మనకు బయలుపరుస్తారు. ఆ మార్గాన్ని ఎవరైతే పట్టుకుంటారో, ఆ మార్గంలో ఎవరైతే నడుచుకుంటారో వారికి ప్రభు చెప్తున్నాడు, వారికి ఖచ్చితముగా నెమ్మది కలుగుతుంది. కాబట్టి 3 రోజుల కూడికల ద్వారా ఖచ్చితంగా ఆ మేలుకరమైన మార్గాన్ని ప్రభు అనేకులకు తెలియపరచబడును గాక. మంచిది. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అయితే నరుడు, ఒక మనిషి మనం తీసుకుంటే, ఒక మనిషి అనగా 3 భాగాలు. మనిషి అంటే ఎన్ని భాగాలండి? 3 భాగాలు. కనిపించేది శరీరం, కానీ కనిపించకుండా ఉన్నది ఆత్మ. సూప్లైట్ వెలుగుతుంది, కానీ ఆ సూప్లైట్ వెలిగిస్తున్నది ఒకటి ఉంది. అదేంటది? కరెంట్. కానీ కంటికి అది కనబడదు, కానీ లైట్ వెలుగుతుందంటే అర్థం ఏంటి? ఆ లైట్కి ఏమందుతుంది? కరెంట్ అందుతుంది. అలాగే కనిపిస్తుంది శరీరం అయినా ఈ శరీరంలో కనబడిన ఆత్మ ఒకటి ఉంది. అయితే శరీరము ప్లస్ ఆత్మ ప్లస్ హృదయము, ఈ మూడింటిని కలిపి ఏమంటారంటే, 3 భాగాలు కలిపితే మనిషి అని అంటారు. మనిషి అని అంటే ఆత్మ, శరీరము. ఈ శరీరానికి ఆత్మకి మధ్యలో పనిచేసేదే హృదయం. మనందరికీ పాత నిబంధన కాలంలో ప్రత్యక్షపు గుడారం అనేది కనబడుతుంది. ఆ ప్రత్యక్షపు గుడారంలో కనిపించేది ఆవరణం. మన లోనికి వెళ్తే పరిశుద్ధ స్థలం, ఇంకా లోనికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలం. 3 భాగాలు ఎలాగున్నాయో అలాగే మనిషిలో పైకి కనిపించేది శరీరమైన, కనిపించని ఆత్మ లోపల ఉంది. ఈ రెండింటి మధ్యలో పనిచేసేది ఏంటంటే హృదయం. అయితే మనం గమనించగలిగితే ప్రభు మాట ఇక్కడ ఏమని రాయబడిందంటే, మేలు కలుగు మార్గాన్ని మనం కనుగొంటే అప్పుడు మీకేం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది అన్నాడు. ఎవరికి? మనిషికి. ఒక మనుష్యుడికి ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. అంటే ఒక మనుష్యుడు అంటే ఎన్ని భాగాలు? 3 భాగాలు. అంటే మనుష్యుడికి నెమ్మది ఎన్ని భాగాలు కలుగుతుంది? 3 భాగాలు కలుగుతుంది. అంటే మనుషుడు ఆత్మలో నష్టపోయాడు, మనుషుడు శరీర విషయమై నష్టపోయాడు, మనుషుడు హృదయ విషయంలో కూడా నష్టపోయాడు. ఒకసారి చూద్దాం, చూడండి. విలాప వాక్యములో, విలాప వాక్యాలు 5వ అధ్యాయంలో, విలాప వాక్యములు 5వ అధ్యాయము ఒకసారి 14 వచనం చదువుదాం. చూడండి, 15 వచనం. సంతోషము మా హృదయమును విడిచిపోయాను. హృదయం అందు ఏమి లేదు? మనుషుడికి హృదయం అందు ఏమి లేదు? సంతోషం లేదు. చెప్పండి, హృదయం అందు ఏమి లేదు? సంతోషం లేదు. కీర్తనల గ్రంథము 38వ కీర్తన, కీర్తన గ్రంథము 38వ కీర్తన ఒకసారి చూద్దాం. చూడండి, 3వ వచనం, 2వ లైన్. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. దీన్ని 7వ వచనంలో ఎలా చెప్పాడు చూడండి, నా శరీరములో ఆరోగ్యం లేదు. మనిషి అంటే ఎన్ని భాగాలని చెప్పుకున్నాం? 3 భాగాలు. దాంట్లో మొట్టమొదటిది ఆత్మ. ఆత్మలో ఏమి లేదు? నెమ్మది లేదు. ఇర్మియా గ్రంథం 6:16 వచనం ప్రకారం ఆత్మలో ఏమి లేదు? నెమ్మది లేదు. శరీరంలో ఏమి లేదు? ఇక్కడ చదివాం మనం, ఆరోగ్యం లేదంటే స్వస్థత లేదు. హృదయంలో ఏమి లేదు? హృదయంలో ఏమి లేదు? సంతోషం లేదు. 3 భాగాలు. ఒకటి ఆత్మ, రెండోది శరీరం, మూడోది హృదయం. అంటే 3 విషయాల్లో కూడా మానవుడు ఏమయ్యాడు? 3 విషయాల్లో కూడా మనిషి నష్టపోయాడు. అంటే ఆత్మలో విశ్రాంతి లేదు, శరీరం ఏమో రోగగ్రస్తమైంది, అంటే స్వస్థత లేదు, ఆరోగ్యం లేదు. ఈ యొక్క శరీరానికి ఆత్మకు మధ్యలో పనిచేసే హృదయానికి ఏమి లేదు? సంతోషం లేదు. ఇదే నెమ్మది లేకుండా మనుషుడు జీవిస్తున్నాడు. ప్రతి మనుషుల్లో కూడా ఆత్మలో విశ్రాంతి లేకుండా, శరీరంలో నెమ్మది లేకుండా, హృదయంలో ఏమాత్రం సంతోషం లేకుండా తన జీవితాన్ని ఏం చేసుకుంటున్నాడు?
కొనసాగిస్తున్నాడు. కానీ ఏ మనుషుడు కూడా అసలు నేను ఎంత కష్టపడుతున్నాను కదా, ఎంత ప్రయాసపడుతున్నాను కదా, ఇన్ని డబ్బులు తెస్తున్నాను, ఇన్ని విధాలుగా నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఎంత చేసినప్పటికీ కూడా నాకెందుకు నెమ్మది ఉండడం లేదు, నాకెందుకు విశ్రాంతి ఉండడం లేదు, ఎందుకు నా హృదయంలో సంతోషం లేదని ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎందుకంటే వాస్తవానికి మనుషుడు ఈ 3 విషయాల్లో కూడా మనుషుడు నష్టపోయాడే తప్ప ఈ 3 విషయాలు బట్టి ఏ మనుషుడికి నెమ్మది కానీ, హృదయం అందు సంతోషం కానీ, శరీరం అందు ఆరోగ్యం కానీ లేదు. ఎందుకు లేదు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఇదే కీర్తన గ్రంథం 38వ కీర్తన 3వ వచనంలో ఇలా రాయబడింది చూడండి. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి. చాలండి. పాపమును బట్టి ఏమి లేదు? స్వస్థత లేదు. చెప్పండి, పాపమును బట్టి ఏమి లేదు? స్వస్థత లేదు. ఇందాక చదివాను కదా విలాప వాక్యములు, అక్కడ కూడా మాట చూడండి. హృదయమందు సంతోషం లేదు. అది దేనివల్ల? విలాప వాక్యములు 5వ అధ్యాయము 16వ వచనం. 5వ అధ్యాయం 16వ వచనం. మా తల మీద నుండి కిరీటం పడిపోయాను, మేము పాపము చేసి ఉన్నాము అని చెప్పి ఇప్పుడు 15వ వచనంలో చెప్పాడు, సంతోషం మా హృదయం ఏం చేసింది? విడిచిపెట్టింది. అమ్మ వినండి, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవుడు ఎన్ని భాగాలు? మనిషి అనగానే 3 భాగాలు. ఈ 3 భాగాలు ఏంటి? 1 ఆత్మ, 2 శరీరం, 3వది ఏంటి? హృదయం. ఇప్పుడు మనుషుడు ఏమయ్యాడు? మేలైన మార్గాన్ని వెతికితే మనుషుడికి నెమ్మది దొరుకుతుంది. మనిషి అనగా ఎన్ని భాగాలు? 3 భాగాలు. అంటే మనుషుడు ఏమయ్యాడు? 3 భాగాల్లో కూడా ఏమవుతున్నాడు? నష్టపోయాడు. 1 ఆత్మ విషయంలో ఏమి లేదు? నెమ్మది లేదు. శరీరం విషయంలో ఏమి లేదు? స్వస్థత లేదు. హృదయంలో ఏమి లేదు? సంతోషం లేదు. దేనివల్ల మనుషుడికి సంతోషం లేదు? దేనివల్ల మనుషుడికి స్వస్థత లేదు? దేనివల్ల మనిషి ఆరోగ్యాన్ని కోల్పోయాడు? దేనివల్ల మనిషి ఆత్మలో విశ్రాంతిని కోల్పోయాడు అని అంటే దానికి బైబిల్ ఎలా చెప్తుంది? దాని కారణం ఏంటంటే పాపం. చెప్పండి, ఏంటి కారణం? ఏంటి అంటే మన మనసులో, మన హృదయంలో సంతోషం కోల్పోవడానికి కారణం పాపం. ఆత్మలో విశ్రాంతిని కోల్పోవడానికి కారణం పాపం. శరీరంలో స్వస్థత లేకపోవడానికి కూడా కారణం ఏంటి? పాపం. ఈ పాపం. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి, ఏమంటే మా కుటుంబంలో ఇలా ఉంటుందండి, స్వస్థత ఏమి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నామండి, అనారోగ్యంతో బాధపడుతున్నామంటే వాళ్ళు ఏమంటారు? చాలామంది ఎవరైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి, ఏమంటే మా కుటుంబంలో తరచుగా సమస్యలు వస్తున్నాయండి, ఏమంటారు? అయ్యో పాపం అంటారు. ఏమంటారు? అయ్యో పాపం అంటారు. కానీ వాస్తవానికి వాళ్ళు తెలియని విషయం ఏంటంటే అయ్యో పాపం అంటారు, కానీ ఆ పాపం వల్ల సమస్య వచ్చిన సంగతి వాళ్ళకి తెలియదు. మనం కూడా చాలా సందర్భాలు ఎవరైనా పడిపోయారు అనుకుని గొప్ప తగ్గితే ఏమంటాం? అయ్యో పాపం అంట. అంటే ఆ పదం మనకు ఊతమైంది, కానీ మనకు తెలియకుండానే మనం సత్యం పలుకుతున్నాం. ఎందుకు? హృదయంలో సంతోషం లేకపోవడానికి కారణం పాపనే బైబిల్ చెప్తుంది. ఆత్మలో విశ్రాంతి లేకపోవడానికి కారణం పాపని బైబిల్ చెప్తుంది. శరీరంలో ఆరోగ్యం లేకపోవడానికి కారణం పాపని చెప్తుంది. కానీ ఇంతకీ ఆ పాపం ఎవరి నుండి వచ్చిన పాపం? ఎవరి నుండి వచ్చిన పాపం? చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. ప్రభు స్తోత్రం. ఇక్కడ మాటలు చూడండి. ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు ఏమయ్యారు? పాపులయ్యారు. అందరూ వినండి. ఒక మనిషిని అవిధేయత వల్ల అందరూ ఏమయ్యారు? పాపులయ్యారు. హృదయంలో సంతోషం లేకపోవడానికి, శరీరంలో ఆరోగ్యం లేకపోవడానికి, ఆత్మలో విశ్రాంతి లేకపోవడానికి కారణం ఏంటి? పాపం. ఆ పాపం పాపానికి మూలం ఎవరు? ఆ పాపం ఎవరి వల్ల వచ్చింది అని అంటే బైబిల్లో చెప్తుంది, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఏమయ్యారు? పాపులయ్యారు. అంటే ఈ రోజున భూమి మీద పుట్టిన వారు అందరూ కూడా ఎవరిలో నుండి వచ్చారు? ఆదాములో నుండి వచ్చారు. ప్రతి మనుషుడు, ఏ ప్రాంతం వారైనా,
ఏ దేశం వారైనా అందరూ ఎవరిలో నుండి వచ్చారు? ఆదాములో నుండి వచ్చారు. ఆదాములో నుండి వచ్చారు కాబట్టి అందరిలో ఏముంది? పాపం ఉంది. నేను మాట్లాడతాను, ఈరోజు చాలా మంది ఏం చేస్తలేదు, దొంగతనం చేయడం లేదు, నరహత్య చేయడం లేదు, ఏ పాపం చేయడం లేదు. మరి వాళ్ళు పాపులా నీతిమంతులా? అమ్మా వెనకాల ఉన్న వారికి అర్థమవుతుందా? మేము ఏ దొంగతనం చేయలేదు అని అంటున్నారు, మేము ఏ నరహత్య చేయడం లేదు, మేము ఎవరిని చంపలేదు, ఎవరిని కొట్టలేదు అని అంటూ వాళ్ళు ఏమంటున్నారంటే మేము పాపులు కాదని అంటున్నారు. తప్పు రైటా? మరి వాళ్ళు తప్పు చేశారా? నరహత్య చేశారా? కాదు. కానీ వారు పాపులా నీతిమంతులా? వాళ్ళు పాపులే. ఎందుకు? వారు కూడా ఎవరిలో నుండి వచ్చారు? ఆదాములో నుండి వచ్చారు. ఆదాము అనే ఒక మనుషుల్లో నుండి వచ్చారు కాబట్టి ఏ తప్పు నువ్వు చెయ్యకపోయినా నువ్వు కూడా పాపివే. అబ్బాయి నేను పాపిని కాదండి అంటే నీ హృదయంలో సంతోషం ఉందా? నీ హృదయంలో సంతోషం లేదనే కారణం ఏంటి? నువ్వు కూడా పాపంలో ఉన్నావని అర్థం. నీ శరీరంలో ఆరోగ్యం ఉందా? లేదంటే అర్థం ఏంటి? నీలో ఏముంది? పాపం ఉంది. నీ ఆత్మకు విశ్రాంతి ఉందా? లేదంటే అర్థం ఏంటి? నీలో ఏముంది? పాపం ఉంది. ఈరోజు చాలా మంది ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభులు వారు పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి, పాపుల కొరకు ఆయన చనిపోయాడు అని చెప్తుంటే చాలా మంది ఏమంటున్నారంటే మేము ఏ పాపం చేయలేదని అని అంటున్నారు. లేదు, నువ్వు ఏ పాపం చేయకపోయినా నువ్వు ఎవరిలో నుండి వచ్చావు? ఆదాములో నుండి వచ్చావు. ఆదాములో నుండి వచ్చావు కాబట్టి నీ శరీరంలో కూడా ఏమి లేదు? ఆరోగ్యం లేదు. అందుకే నువ్వు ప్రతిసారి ఎక్కడ తిరుగుతున్నావు? ఆరోగ్యం బాగోకపోతే ఎక్కడికి వెళ్ళాలమ్మా? హాస్పిటల్ తిరుగుతున్నావు. అందుకే నీ హృదయంలో నీకు ఆత్మకు ఏమి లేదు? విశ్రాంతి లేదు. అంతేకాదు నీ హృదయంలో సంతోషం కూడా లేదు. అందుకే సంతోషం కోసం ఏం చేస్తున్నారు? వెతుకుతున్నారు. ఏమంటే దూర ప్రాంతానికి మీరు ఎందుకు వెళ్ళారంటే ఏమంటారు? దూర ప్రాంతానికి వెళ్ళామండి, పలానా గోవా వెళ్ళామండి, పలానా ఊరు వెళ్ళామని అంటారు. ఎందుకు వెళ్ళారు? ఆత్మ విశ్రాంతి కోసం. అంటే వాళ్ళకి ఏమి లేదని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళకి ఆత్మ విశ్రాంతి లేదనే కదా, హృదయంలో సంతోషం లేదని ఒప్పుకుంటున్నారు. అంటే ఒక మనుషుడు ఈరోజు ఆత్మలోను శరీరంలోను హృదయంలో నెమ్మది కోల్పోవడానికి కారణం పాపం. ఆ పాపం ఎవరి వల్ల వచ్చింది? మొదటి మనుషుడైన ఆదాం వల్ల వచ్చింది. చెప్పండి, మొదటి మనుషుడైన ఆదాం వల్ల వచ్చింది. ఇప్పుడు ఆదాముని బట్టి అందరూ ఏమయ్యారు? పాపులయ్యారు. ఈ పాపం వల్ల మనుషుడికి ఏం కలిగింది? ఆత్మలో శాంతి లేదు, హృదయంలో సంతోషం లేదు, శరీరంలో ఆరోగ్యం లేదు. ఇప్పుడు మనిషి ఎంత తెలివైనడంటే ఇప్పుడు సమస్యలు దేని బట్టి వచ్చాయి? పాపం బట్టి వచ్చాయి. పాపం ముందా? సమస్యలు ముందా? చెట్టు ముందా? కాయలు ముందా? కాయలు ముందా? చెట్టే ముందు. ఇప్పుడు చెట్టు ముందు అయితే చెట్టు ముందు కదా, కాయల తర్వాత. ముందు ఈరోజు మనుషులందరూ ఏం చేయాలనుకుంటున్నారంటే ఏదో ఒకటి చేసి నా హృదయానికి సంతోషం తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒకటి చేసి నా ఆత్మలో విశ్రాంతి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒకటి చేసి శరీరంలో ఆరోగ్యం తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆత్మలో విశ్రాంతి కొరకు ఏం చేస్తున్నాడు? ఆత్మలో విశ్రాంతి కొరకు అంటే నీతిమంతుని అవ్వడానికి ప్రయత్నం కొరకు ఏం చేస్తున్నాడు? అన్నదానాలు చేస్తున్నాడు, వస్త్రదానాలు చేస్తున్నాడు, గోదానం చేస్తున్నాడు, భూదానం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఇవేమైనా చేస్తే నేను ఆత్మలో పాపిని కదా, పాపినైన నేను నీతిమంతుని అవుతాను అంటే మనుషుడు ఆదామును బట్టి ఏమయ్యాడు? ఒకటి ఆత్మ విషయమే చనిపోయాడు, రెండోది పాప శరీరం అయింది, మూడోది హృదయం అంధకారమైంది. అందుకే హృదయంలో ఏమి లేదు? సంతోషం లేదు. పాప శరీరం వల్ల ఏమైంది? ఆరోగ్యం క్షీణించింది. ఆత్మ విషయంలో నీతి విషయం ఏమయ్యాడు? చనిపోయాడు కాబట్టి పాపి అయ్యాడు. కాబట్టి ఇప్పుడు మనుషుడు ఏమనుకుంటున్నాడంటే నేను ఏదో ఒకటి చేసి ఆత్మలో ఏం తెచ్చుకోవాలనుకుంటున్నాడు? విశ్రాంతి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఏదో ఒకటి చేసి ఆత్మలో విశ్రాంతి ఎప్పుడు వస్తుంది? ఆత్మలో ఏముంది? పాపం ఉంది. ఈ పాపాన్ని ఏదో ఒక రకంగా పోగొట్టుకొని చెప్పండి ఏం తెచ్చుకోవాలనుకుంటున్నాడు? నీతిమంతుని అవి ఏం తెచ్చుకోవాలనుకున్నాడు? విశ్రాంతిని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి ఆ మనుషుడు ఎంత ప్రయత్నించినా తన వల్ల అవుతుందంటారా? అవుతుందా? ఎందుకు అవ్వదు? అసలు పాపి ఎవరిని బట్టి అవ్వలేదు? మనుషుడు పాపి ఎవరిని బట్టి అవ్వలేదు? తన పనులు బట్టి పాపి అవ్వలేదు. ఇప్పుడు తన పనులు బట్టి పాపి అవ్వకపోతే తను చేసే పనులు బట్టి తాను ఎలా నీతిమంతుడు అవుతాడు? అర్థమైందమ్మా? కాబట్టి మనుషుడు ఏమనుకుంటున్నాడు అంటే తాను ఏదో ఒక రకంగా
నీతిమంతుని నీతి క్రియలు చేసి వస్త్రదానాలు చేసి మంచి దానాలు ఏదో ఒకటి చేసి ఆత్మలు ఏం వెతుకుతున్నాడు? విశ్రాంతి వెతుకుతున్నాడు. ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. అలాగైనా ఏమన్నా రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమూ కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇక్కడ మాట కనిపిస్తుంది చూడండి. 3వ అధ్యాయం 9వ వచనంలో ఏం కనబడుతుందంటే అందరూ పాపమునకు ఏమై ఉన్నారు? లోనై ఉన్నారు. అంటే అందరూ పాపానికి ఏమయ్యారు? లోనయ్యారు. అప్పుడు వెంటనే 11వ వచనం ఏం చెప్తున్నారంటే ఇందును నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అంటే ప్రతి మనుషుడు ఆత్మలు ఏమై ఉన్నాడు? పాప విషయమై, నీతి విషయమే చనిపోయాడు. నీతి విషయం ఏమయ్యాడు? చనిపోయాడు. కానీ ఏం చేయాలనుకుంటున్నాడు? ఏదో ఒకటి చేసి పాపము నుండి విడిపించబడి నీతిమంతుడు కావాలి అని అనుకుంటున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా అతడు దేన్ని ఆశ్రయిస్తున్నాడు? 20వ వచనం చూడండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అమ్మ వినండి, అంటే హృదయంలో ఉన్న ఈ యొక్క పాపం ఏదైతే ఉందో, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆత్మ విషయమై నీతి విషయమై చనిపోయాడో, ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? ఏదో ఒక రకంగా నీతిని తెచ్చుకుంటే ఈ పాపం నుంచి నేను విడిపించబడితే నాకేం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది అని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే నేనేదో మంచి చేసి పాపము నుండి నేను బయటకు వచ్చి నీతిమంతు నవ్వి విశ్రాంతి పొందాలనుకుంటున్నాడు. ఆ పొందాలనుకున్న ప్రయత్నంలో అతను దేన్ని ఆశ్రయిస్తున్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. అంటే అర్థం ఏంటంటే నేను మంచి చేసి మంచోని కావాలనుకుంటున్నాడు. చెడు చేయకుండా మంచి చేసి ఏం కావాలనుకుంటున్నాడు? మంచోడు కావాలనుకుంటున్నాడు. ఒకవేళ మనం చేసే మంచితనాన్ని బట్టి మనం మంచోళ్ళం అయిపోతే యేసు ప్రభువు వారి లోకానికి రావడం, ఆయన సిలువ వేయబడడం, ఇదంతా అవసరమా అనవసరమా? అదంతా వేస్ట్ కదా. ఎందుకు? మనుషుడు తాను చేసే క్రియలు బట్టి ఎప్పటికేం కాలేడు? నీతిమంతుడు కాలేడు. కానీ మనుషుడు ఏమనుకుంటున్నాడు? నాకు ఎలాగో ఆత్మలో విశ్రాంతి లేదు కాబట్టి, నాకు నెమ్మది లేదు కాబట్టి, నేను ఏదో రకంగా మంచి చేసి నేను నీతిమంతు నవ్వి ఏం తెచ్చుకోవాలనుకుంటున్నాడు? విశ్రాంతిని తెచ్చుకోవాలనుకుంటున్నాడు. విశ్రాంతిని తెచ్చుకునే భాగంలో అతను దేన్ని ఆశ్రయిస్తున్నాడంటే ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే ఆశ్రయించాడో అతను ఏం చేస్తున్నాడు అని రాయబడింది 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఒక మనుషుడు ఎప్పుడైతే ఆత్మలో విశ్రాంతి లేదో, ఆత్మలో విశ్రాంతి కొరకు ఏం చేస్తున్నాడు? నీతి కార్యాలు చేసి మంచి కార్యాలు చేసి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసి పాపంలోంచి విడిపించబడి నీతిమంతునిగా తీర్చబడి ఏం పొందుకోవాలనుకున్నాడు? విశ్రాంతి పొందుకోవాలనుకుంటున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా అతను ఏమవుతున్నాడని రాయబడింది? అతడు ఫెయిల్ అవుతున్నాడు. అంటే ఏం చేస్తున్నాడంట? పాపం చేస్తున్నాడని రాయబడింది. వాస్తవానికి అతని ఉద్దేశం ఏంటి? అతను ఏం కావాలనుకుంటున్నాడు? నీతిమంతుడు కావాలనుకుంటున్నాడు, మంచోడు అవ్వాలనుకుంటున్నాడు. మంచోడు అవ్వాలన్న ప్రయత్నంలో ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తే అతను ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. అంటే ఇది దేవుణ్ణి ఏర్పాటు చేసిన మార్గం కాదు. అర్థమైందండి? మేలైన మార్గం ఒకటి ఉంది. ఆ మార్గంలో నడిచిన వారికి ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. కానీ మనుషుడి మార్గం సరైనది కాదు. మీకు అర్థమవుతుందమ్మా? మేలైన మార్గం ఒకటి ఉంది. ఆ మేలైన మార్గాన్ని వెతికిన వారికి ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. కానీ మనుషుడు ఆ మార్గంలో లేడు. ఏ మార్గంలో ఉన్నాడు? తన సొంత ప్రయత్నం చేస్తున్నాడు. తన సొంత ప్రయత్నం చేసి ఏదో ఒక రకంగా ఆత్మలో విశ్రాంతి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో ఒక రకంగా పాపంలో నుండి విడిపించబడి ఏదో ఒక రకంగా నీతిమంతున ఈ విశ్రాంతిని తెచ్చుకుందాం అని అనుకుంటున్నాడు. ఆ భాగంగా పాపం చేయకూడదన్న ఆలోచనలో నుండి చివరికి ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. అంటే ఈ మార్గం మనిషి వెళ్తున్నది సరైనది కాదు. అంటే ఈ మార్గంలో ఒక వ్యక్తికి ఆత్మకి ఏమి రాదు? నెమ్మది రాదు. ఈ మార్గంలో ఒక మనుషుడికి, ఒక వ్యక్తికి ఎప్పటికీ నెమ్మది, విశ్రాంతి అనేది
రాదు. ఇది ఒకటి. రెండోది వినండి. ఇప్పుడు రెండోది ఏముంది? శరీరం. శరీరానికి ఏమొచ్చింది? స్వస్థత లేదు. శరీరానికి ఏమి లేదు? స్వస్థత లేదంటే ఏమొచ్చినాయి? అనారోగ్యాలు వచ్చినాయి. అమ్మా, శరీరానికి ఏమొచ్చింది? అనారోగ్యాలు వచ్చినాయి. ఇప్పుడు మనుషుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేసి ఆ అనారోగ్యంలో నుండి ఏం కావాలనుకుంటున్నాడు? బయటికి రావాలని అనుకుంటున్నాడు. మరి రావాలనుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చూడండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటం పడెను. అదండి. మీకు ఈ సందర్భం అందరికీ తెలుసు. ఒక స్త్రీ ఉంది. 12 ఏళ్ళ ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఒక రోగంతో బాధపడుతుంది. ఎవ్వరికి చెప్పుకోలేని ఒక భయంకరమైన రోగంతో బాధపడుతుంది. ఈమె ఏం చేస్తుందంట? అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయం చేసి ఖర్చు పెట్టింది. కానీ ఎంత మాత్రం ఏమి లేదు, ప్రయోజనం లేదు. వినండి. అంటే ఈమె ఏదో ఒకటి చేసి ఏం కావాలనుకుంటుంది? ఆ రోగంలో నుండి బయటకు రావాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రయత్నంలో భాగంగా ఈమె డబ్బులు ఖర్చు పెట్టింది, ప్రయాసపడింది, ఇంత కష్టపడింది కదా. మరి ఇంత కష్టానికి చివరికి ఏమి రావాలి? ప్రయోజనం ఉండాలి కదా. కానీ అక్కడ రాయబడింది ఆమెకు ప్రయోజనం లేదు కదా. ఏం పడింది? మరింత సంకటపడింది. అంటే కష్టం పెరిగిందా తగ్గిందా? అమ్మ, పెరిగిందా తగ్గిందా? కష్టం పెరిగింది. కానీ ఈ ఉద్దేశం ఏంటి? ఏదో ఒక రకంగా నేను ప్రయాసపడి ఈ రోగంలో నుండి బయటకు రావాలని ప్రయత్నం చేస్తాను. కానీ అక్కడ రాయబడింది ఈమె ప్రయాసపడడం వల్ల ఏమైంది? మరింత సంకటమైనది, మరింత కష్టాల్లోనికి వెళ్ళింది. ఆత్మ విశ్రాంతి కొరకు నరుడు ప్రయాసపడుతున్నాడు. పాపంలో నుండి విడిపించబడదామని అనుకున్న నరుడు ఏమయ్యాడు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా, తన ప్రయాస ద్వారా పాపంలో నుండి బయటకు వద్దామన్న వ్యక్తి ఏం చేశాడు? పాపం చేస్తున్నాడంటే సంకటం పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఇక్కడ రోగం తగ్గించుకోవాలనుకుంటుంది ఈ స్త్రీ. రోగం తగ్గాలని ప్రయత్నం చేస్తుంది, చెమట కాచుతుంది, లేదా ప్రయాసపడుతుంది, డబ్బులు ఖర్చు పెట్టింది. రోగం తగ్గాల పెరగాల? తగ్గాలి వాస్తవానికి. కానీ రోగం ఏమైంది? పెరిగింది. అంటే ఈమె వెళ్తున్న రూట్ కూడా సరైంది కాదు. అంటే మేలైన మార్గం ఏదో ఉంది. ఈమెగా మార్గం అప్పటికి ఇంకా దొరకలేదు. ఆ మార్గం ఒకటి ఉంది. ఆ మార్గాన్ని ప్రభు మనకు తెలియపరుస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈమె వెళ్తున్న మార్గము కూడా సరైనది కాదు. మూడోది ఏం చెప్పాను? ఆత్మ, రెండోది శరీరం. ఈ రెండింటి మధ్యలో పనిచేసేది ఏంటి? హృదయం. దీన్ని ఇలాగ అన్నాడు ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో. ఏమన్నాడు చూడండి. ఇర్మీయా గ్రంథము హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. వ్యాధి కలది. అమ్మ, కొవ్వూరులో ఉన్నవారైనా అందరి హృదయాలు అటువంటివేనా? ఏమండి, ఇక్కడ ఉన్న వాళ్ళైనా అందరి హృదయాలు అటువంటివేనా? అమ్మా, అందరి హృదయాలు అటువంటివే. అంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. కానీ నిజంగా వ్యాధి బయట కనబడటం లేదు కానీ సరిపోయింది. అది మన పక్కన కూడా కూర్చోలేం. అర్థమైందండి? అది ఘోరమైన వ్యాధి కలది. అంటే ఇప్పుడు మనుషుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఏదో ఒక రకంగా తన ప్రయత్నం చేసి హృదయాన్ని ఏం చేసుకోవాలనుకుంటున్నాడు? మార్చుకోవాలనుకున్నాడు. అందుకే మోసేతో దేవుడు ఇలా చెప్పాడు, ఒకసారి నీ కుడి చేతిని ఎక్కడ పెట్టుకోమన్నాడు? రొమ్ముని పెట్టుకోమన్నాడు. రొమ్ముని పెట్టుకోమనగానే ఏమైందంట? కుష్ఠరోగి వచ్చింది. వ్యాధి వచ్చిందా లేదా? అంటే హృదయం ఎంత చెడిపోయిందా అన్నది అక్కడ అర్థమవుతుంది. అంటే మనుషుడు హృదయం ఏమైంది? ఘోరమైన వ్యాధి కలదు. ఇప్పుడు మనుషుడు ఏం చేయాలనుకున్నాడు? ఏదో రకంగా ప్రయత్నం చేసి తన హృదయాన్ని ఏం చేసుకోవాలనుకున్నాడు? మార్చుకోవాలనుకున్నాడు. అందుకే చాలా మంది కూడా ఏం చెప్తున్నారు? అమ్మ, నువ్వు మారిపోయి ఎక్కడికి వచ్చే? దేవుడి దగ్గరికి వచ్చే. మారిపోయి దేవుడి దగ్గరికి వస్తే యేసుప్రభుతో పనే ఉంది. మారిపోయి కాదు, అసలు యేసుప్రభు ముందు ఏం చేస్తాడు? ఆయన మన హృదయాన్ని, అసలు మనం ఈ రోజునండి, మనం అందరూ ఈ రోజున ప్రభుని స్తుతిస్తున్నాం. అర్థం ఏంటంటే, మిమ్మల్ని ప్రభు మార్చాడా? మీరు మారిపోయి ప్రభు దగ్గరికి వచ్చారా? అమ్మా, మీరు మారిపోయారా? మిమ్మల్ని ఎవరు మార్చుకున్నారు? ప్రభు మార్చుకున్నారు. కాబట్టి మన హృదయాలను కడిగింది ఎవరు? ప్రభువే. అసలు వాస్తవానికి మన హృదయాలను ఎలాగున్నాయి? ఒకప్పుడు ఘోరమైన
వ్యాధి కలిగి ఉన్నాయి. కానీ ఈరోజు ప్రతి మానవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఏదో ఒక రకంగా ప్రయాసపడి హృదయాన్ని ఏం చేసుకోవాలనుకున్నాడు? మార్చుకోవాలనుకుంటున్నాడు. అందుకే కదండి ఎవరు చెప్పిన ఏం చెప్తారు, రే నీ హృదయం చెడిపోయిందిరా, నీ హృదయం ఏమైంది? మనిషి మంచోడు వేరే, నువ్వు ఏమంటారు? మనిషి మంచోడేనంట, హృదయం మాత్రం చెడిపోయిందంట. అది రూల్ ఎక్కడ ఒప్పుతుందండి? ఇప్పుడు మనిషి మంచోడంట, హృదయం అయితే అసలు హృదయాన్ని బట్టే కదా మనుషుడు ఉంటాడు. మనిషి మంచోడు వేరోయ్, కానీ నీ హృదయం ఏమైంది? చెడిపోయింది. అది తప్పు. అసలు ప్రతి మనుషుడు హృదయం ఏమైంది? చెడిపోయింది. ఇప్పుడు నీ హృదయం బాగోలేదు, నీ హృదయం బాగోలేదు అనగానే అందరూ ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఏదో ఒక రకంగా హృదయాన్ని మార్చేసుకుందాం అనుకున్నారు. హృదయం మార్చుకోవడం ఎవరి వల్ల కాదు. ఈ ప్రయత్నంలో భాగంగా హృదయాన్ని ఏదో చేసి మార్చుకోవాలనుకున్న ప్రయత్నంలో భాగంగా ఆ హృదయంలో నుండి ఏం బయటకు వస్తున్నాయన్నాడు చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చూడండి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములను నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములు కృత్రిమములను కామ వికారమును మత్సరమును దేవదూషణ అహంభావము అవివేకములు వచ్చును. ఇవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి, లోపల నుండి అంటే ఎక్కడి నుంచి అని చెప్పాడు? 21వ వచనంలో మనిషిని హృదయంలో నుండి. అంటే ఎప్పుడైతే ఒక మనుషుడు హృదయం ఏమైంది? చెడిపోయింది. ఎప్పుడైతే హృదయంలో ఏమైంది? సంతోషం లేదు. ఏం చేయాలనుకుంటున్నాడు? హృదయాన్ని ఏదో ఒక రకంగా శుద్ధి చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకే ప్రభు కూడా ఏం చెప్పారు? హృదయ శుద్ధి గలవారు ధన్యులని అన్నాడు. ఇప్పుడు మనుషుడు ఏం చేస్తున్నాడు? ఏదో ఒక రకంగా హృదయాన్ని ఏం చేసుకోవాలనుకుంటున్నాడు? మార్చుకోవాలని ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా అతను హృదయంలో నుండి ఏమస్తున్నాయి అన్నాడు బయటికి. హృదయంలో నుండి ఏమొస్తాయి? ఇప్పుడు మీరు చదివారు కదా, జారత్వములు, దొంగతనం, నరహత్య, లోభములు, చెడు, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? హృదయంలో నుండి వస్తున్నాయి. అంటే హృదయము చెడిపోయింది అని అనడానికి కారణం ఏంటి? ఇగో బయటకు వస్తున్నాయి. అర్థమైందండి? ట్యాంక్ చెడిపోయిందని మనకి ఎప్పుడు తెలుస్తుంది అమ్మా? ట్యాంక్ ఎక్కి చూస్తేనా? కుళాయి ఇప్పితే చాలు. కుళాయి ఇప్పితే ఏ నీళ్ళు వస్తున్నాయని దాన్ని బట్టి ట్యాంక్ బాగుందో లేదో చెప్పచ్చు. మనుషుడు నోట నుండి వచ్చే మాటలు బట్టి అతని హృదయం ఎంత బాగుందో చెప్పచ్చు. ఇప్పుడు మనుషుడు నోట నుండి ఏమొస్తున్నాయి? చెడ్డ మాటలు, పనికిరాని మాటలు వస్తున్నాయంటే అర్థమేంటి? అతని హృదయం ఏమైంది? చెడిపోయింది. అంటే మనుషుడు ఎప్పుడైతే తన హృదయాన్ని మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడో ఆ ప్రయత్నంలో భాగంగా హృదయంలో నుండి ఏమొస్తున్నాయి అన్నాడు? ఇదిగో ఇవన్నీ అతని లోపల నుండి బయటికి వస్తున్నాయి అన్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయంలో పాపేచ్చులు, అమ్మ చూడదు వినండి, పాపేచ్చులు, దురాశలు ఇవన్నీ మనిషి లోపల నుండే వస్తున్నాయి. అర్థమైందమ్మా? అంటే మనుషుడు అనగా ఆత్మ, రెండోది శరీరం, మూడోది హృదయం. ఈ మూడింటిని కలిపేమంటారు? మనిషి అంటారు. ఇప్పుడు మనుషుడికి ఏమి లేదు? నెమ్మది లేదు. అందుకు ప్రభు ఏం చెప్తున్నాడు? మేలైన మార్గం ఒకటి ఉంది, అది నువ్వు వెతుకుతే నీకేం దొరుకుతుంది? నెమ్మది దొరుకుతుంది. మనుషుడు అనగానే ఆత్మలో ఏం లేదు. నీతి విషయం ఏమయ్యాడు? చనిపోయాడు. ఏమయ్యాడు? పాపయ్యాడు. పాపైన మానవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఏదో ఒకటి చేసి నీతిమంతుడు అవ్వాలనుకున్న భాగంలో ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. నీతిమంతుడు అవ్వాలనుకుంటున్నాడు, మంచిదే, కానీ ఏం చేస్తున్నాడు? పాపే చేస్తున్నాడు. అతని శరీరంలో ఏముంది? రోగం ఉంది. రోగం నుండి ఏం పొందాలనుకుంటున్నాడు? తన ప్రయత్నం ద్వారా విడుదల పొందాలనుకున్నాడు. కానీ చివరికి ఏం పొందుతున్నాడు? మరింత సంకటపడుతున్నాడు. హృదయాన్ని మార్చుకోవాలనుకుంటున్నాడు, కానీ హృదయంలో నుండి చివరికి ఏమొస్తున్నాయి? చెడ్డవన్నీ వస్తున్నాయి. అంటే నీ ప్రయత్నం సరైనది కాదు. నీ ఆత్మను శుద్ధి చేసుకోవాలనుకుంటున్నావు, అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే నీ ప్రయాస వల్ల నువ్వెప్పటికీ నీతిమంతుడు కాలేవు. నువ్వు వెళ్తున్న మార్గం వల్ల నీ శరీరంలో రోగంలో నుండి బయటికి రాలేవు. నువ్వు వెళ్తున్న మార్గం వల్ల నీ హృదయాన్ని నువ్వు ఎప్పటికీ బాగు చేసుకోలేవు. వినండి, ఒకవేళ మన క్రియలు బట్టి, మన పనులు బట్టి, ఒకవేళ మన ఆత్మలో శాంతి పొందగలిగితే, మన శరీరంలో నుండి మనం ఆరోగ్యం పొందగలిగితే, మన హృదయంలోంచి మంచి రాగలిగితే, అసలు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి
ఆయన సిలువలో చనిపోయి ఆ ముళ్ళ కిరీటం మోసి పెట్టించుకొని ఆ భారమైన సిలువు మోసి వీధులు కూడా ఆయన నడవలసిన పని ఏమీ లేదు. అర్థమైందండి? ఎందుకంటే ఏ మనుషుడు తాను ఎంచుకున్న మార్గం వల్ల ఎప్పటికీ ఆత్మలో విశ్రాంతి రాదు, శరీరంలో స్వస్థత రాదు, అలాగే హృదయం ఎప్పటికీ శుద్ధి చేయబడదు. అయితే ఇప్పుడు మనుషుడు వీటన్నిటిలో నుంచి విడుదల పొందాలంటే ముందు దేనికి మందు పడాలి? వేరు బాగా చెప్పారు, పాపానికి మందు పడాలి. అసలు పాపం వల్లే కదా ఇవన్నీ వచ్చాయి. రోగం దేని వల్ల వచ్చింది? పాపం వల్ల వచ్చింది. హృదయంలో సంతోషం దేనికి లేదు? పాపం వల్లే లేదు. ఆత్మలో విశ్రాంతి ఎందుకు లేదు? పాపం వల్లే లేదు. అంటే ముందు మందు దేనికి వేయాలి? అమ్మ చెప్పండి, దేనికి వేయాలి? పాపానికి మందే ఆటోమేటిక్గా ఏం తగ్గుతాయి? ఇవన్నీ తగ్గుతాయి. కానీ ఇప్పుడు మనుషులందరూ దేన్ని తీయాలనుకుంటున్నారు? మనుషులందరూ దేని నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారు? ఏదో ఒకటి చేసేసి హృదయంలో సంతోషం తెచ్చుకుందాం, ఏదో ఒకటి చేసి ఆరోగ్యం తెచ్చుకుందాం, ఏదో ఒకటి చేసి ఆత్మలో నెమ్మది తెచ్చుకుందాం అనుకుంటున్నారు. అందుకే చాలా మంది ఏం చేస్తున్నారు, మా ఇంటిలో ఏమి నెమ్మది లేదనగానే వచ్చిన ఆయన ఏమంటాడు, ఈ గేటు ఇక్కడ ఉంది కాబట్టి, ఈ గేటు ఇక్కడ ఉంది కాబట్టి మీకు సంతోషం లేదు, కాబట్టి ఈ గేటు తీసేయండి అనగానే ఏం చేస్తారు, ఆ గేటు తీస్తాం. మరి తీసేది గేటు ఎక్కడో చోట వేయాలి కదా. మళ్ళీ అక్కడ వేసిన తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన వచ్చి ఏమంటాడు, మీకు ఎందుకు నెమ్మది లేదా అంటాడు. మనమేమను కూడా ఎందుకు లేదండి అంటే, ఈ గేటు ఇక్కడ ఎందుకు పెట్టారని. మళ్ళీ ఆ గేటు అంటే మనుషులు ఏమనుకుంటున్నాడు, ఏదో ఒకటి చేస్తే ఏమవుతాం, మన ఇంట్లో సంతోషం వస్తుంది, ఏదో ఒకటి చేస్తే ఈ బాధలో నుంచి మనం విడుదల పొందుతామని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ప్రాముఖ్యమైనది ఏంటి? ప్రాముఖ్యమైన తీయవలసింది ఏంటి? పాపం. ఇవన్నీ ఏంటి? ఇది వేరు. ఇవన్నీ ఏంటి? కాయలు రాల్చేత మళ్ళీ ఏమవుతాయి? మళ్ళీ వచ్చేస్తాయి. ముందు తీయవలసింది ఏంటి? పాపం అనే వేరు. అందుకే చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. యేసుప్రభుల వారు ఏం చేయడానికి వచ్చారమ్మా? యేసుప్రభుల వారు ఎందుకు వచ్చారు? కాయలు రాల్చడానిక, వేరు చేయడానిక? మరి వేరు చేస్తే కాయలు ఏమవుతాయి? అక్కడే ఉండిపోతాయా? వేరు చేస్తే ఖచ్చితంగా కాయలు ఏమవుతాయి? ఆటోమేటిక్ పోతాయి. కానీ మనుషులందరూ ఏం చేయాలనుకున్నారు? కాయలు రాలిపోదాం అనుకున్నారు. కాయలు ఎన్నిసార్లు రాలిపోయిన ఏమవుతాయి? అవి వస్తూనే ఉంటాయి. అందుకే చూడండి, చాలామంది ఇప్పుడు మొన్నటిదా బాగానే ఉన్నావు కదరా అంటారంటరా. మొన్నటిదాకా బాగానే ఉన్నాక ఎలాగైపోయావేంటంటే ఏమంటారు అంటే, రోజులు గడిచే కొద్దికి తమ ప్రయాసాలు ఏమనుకుంటారు, నేను అబద్ధం ఆడకూడదు, చెడు తలంపు చూడకూడదు అనుకుంటారు. ఒక 10 రోజులు, 20 రోజులు, నెల, గట్టికైతే ఒక సంవత్సరం. ఆ సంవత్సర కాలంలో ఏం చేస్తారు? బైబిల్, ఒక పుస్తకం, ఒక పెన్ను పట్టుకొని సేవకులు ఏం చెప్తారు, ఆ రెఫరెన్స్లన్నీ రాసేస్తారు. ఆ తర్వాత సంవత్సరం పోయిన తర్వాత రాడు, ఆ పుస్తకం ఏమైపోతుందో తెలీదు, ఆ బైబిల్ ఏమైపోతుందో తెలీదు. ప్రార్థనకు రావు, నేను రాను. ఎందుకు రావు? నేను బతకలేకపోతున్నాను అంటే. మరి ముందు మొన్నటిదాకా బాగానే ఉన్నా కదా అంటే, మొన్నటిదాకా ఏం చేశాడు? ఏదో తన ప్రయాసతో బ్రతకాలని ప్రయత్నం చేశాడు, కానీ అతని వల్ల కాలేదు. అందుకు ప్రభు ఏం చెప్తున్నాడంటే, కాయలు రాల్చడం కాదు, ముందు మందు దేనికి వేయాలి? వేరుకి వేయాలి. మీకు అందరికి అర్థమయ్యేటట్టు మనకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను వినండి. కరోనా వచ్చిన టైంలో, మరి మీకు ఇక్కడ వచ్చిందో లేదో తెలియదు కానీ మా పక్క వచ్చింది. కరోనా వచ్చిన టైంలో దగ్గు, జ్వరం, రంపులు వచ్చాయి కదమ్మా. వచ్చినప్పుడు మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళామండి, నాకు దగ్గు, రంప, జ్వరంగా ఉందండి, కాళ్ళు చేతులు విపరీతంగా లాగేస్తున్నాయండి అంటే ట్యాబ్లెట్లు ఇచ్చేవారా? మీ ఊర్లో ఇచ్చేవారండి? మా ఊర్లో అయితే ఇచ్చేవారు కాదు. ఎందుకు ఇచ్చేవారు కాదు అని అంటే, ఏ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి అయితే ఏమన్నా నాకు ఇలా ఉంటుందండి అని ట్యాబ్లెట్లు అడిగితే వాళ్ళు ఫోన్ చేసి నర్సులు చెప్పేసేవారు, ఇదిగో పలానా పుల్లయ్య వచ్చాడు, అతనికి సిమ్టమ్స్ అన్ని కనబడుతున్నాయి, మీరు అర్జెంట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పేవారు. అప్పుడు అనుకునేవారు, ఇదేంటి నాకు ఎలా ఉందన్న సంగతి ఈవిడికి ఎలా తెలిసిపోయింది? ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుంచి వచ్చేసింది? ఆ మెడికల్ షాప్ ఆయన దగ్గర నుంచి వచ్చేసింది. ఎందుకు? ఆయన బాధ ఏంటి? నీకు 10 రూపాయలు అయితే ఒక 100 రూపాయలు ట్యాబ్లెట్లు ఇవ్వలేక కాదు, ఇవ్వగలడా లేదా? ఇవ్వగలడు. ఒక 100 రూపాయలు ఎక్కువ తీసుకొని అయినా జ్వరానికి, తలపొడికి ఇవ్వగలడు.
కానీ నువ్వు ట్యాబ్లెట్ వేసినా మరలా జ్వరం ఏమవుతుంది? వస్తుంది రాదా? మరలా వస్తుంది. తలపోటు మరలా వస్తుంది. ఎందుకు? ఆల్రెడీ నీకున్న వైరస్ ఎక్కడుంది? లోపల ఉంది. బయటికి ఇవన్నీ కనపడుతుంది. నువ్వు మనం దేని కప్పాలనుకుంటున్నావు? పైకి కనబడుతున్న దగ్గుని, పైకి కనబడుతున్న రంపని, ఇవి రాకుండా చూడాలనుకుంటున్నాం. కానీ మందు పడవలసింది దేనికి? లోపల ఉన్న వైరస్కి. లోపల ఉన్న వైరస్కి మందు పడితే ఆటోమేటిక్ రంప ఏమవుతుంది? తగ్గిపోదా? అందుకే చూడండి, లోపల కరోనా వైరస్ అనేది అది పోగానే ఆటోమేటిక్ రంప తగ్గిపోయేది, ఆటోమేటిక్ దగ్గు తగ్గిపోయేది, ఆటోమేటిక్ అన్నీ అంటే ముందు ప్రాముఖ్యమైనది ఏంటి? వైరస్. అది ఎక్కడుంది? లోపల ఉంది. ముందు వైరస్కి మందు పడితే ఆటోమేటిక్ రంప ఇవన్నీ తగ్గుతాయి. అలాగే ఇప్పుడు చాలా మంది హృదయం ఏమైంది? చెడిపోయింది. చెడిపోవడం వల్ల ఏమి? చెడు ఫలాలే కనబడుతున్నాయి. ఇప్పుడు వీటన్నిటికీ శరీరంలో రోగం కారణానికి, ఆత్మలో విశ్రాంతి లేకపోవడానికి కారణం ఏంటి? పాపం. అంటే ముందు మందు దేనికి పడాలి? పాపానికి పడాలి. ఇప్పుడు ఆ పాపంలో మనల్ని ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపిస్తారు? కనీసం కరోనా వచ్చినప్పుడు ఇంటి పక్కల సహాయం చేసుకోలేకపోయినా కొంత కావాల్సిన వాళ్ళు అయితే ఏం చేశారు లేదా? ఎంత కరోనా ఉన్నా ఒకరొకరు ఏం చేసుకోగలిగారు? సహాయం చేసుకోగలిగారు. కానీ ఈ పాపం నుంచి ఎవరు మనల్ని ఏం చేయలేరు? విడిపించలేరు. ఎందుకు విడిపించలేరు? అందరూ ఆ బాధ్యతలే కాబట్టి. అందరూ ఎక్కడున్నారు? అందరూ పాపంలోనే ఉన్నారు. అందరూ పాపంలో ఉన్నప్పుడు ఒక పాపి మరొక పాపని ఏం చేయలేడు? లేవనెత్తలేడు. అందుకే ఈ భూమి మీద ఉన్న వారు ఎవ్వరు కూడా పాపంలో మనల్ని ఏం చేయలేరు? విడిపించలేరు. పాపంలోంచి మనం విడిపించలేరు. కాబట్టి పాపంలో నుండి విడిపించే ఒక ఆయన కావాలి. పాపంలో నుండి విడిపించే ఒక ఆయన కావాలి. ఆయన భూమి మీద ఎవరున్నారు? ఎవరు లేరు. మహాత్ములు ఉన్నారు, గొప్పలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరిలో నుండి వచ్చారు? ఆదాములో నుండి వచ్చారు. కాబట్టి వీళ్ళందరిలో కూడా ఏముంది? పాపం ఉంది. కాబట్టి వీళ్ళెవరు మరొక పాపాన్ని ఏం చేయలేరు? మరొక వ్యక్తిలో ఉన్న పాపాన్ని ఏమాత్రం తీసివేయలేరు. కాబట్టి ఈ భూమి మీద లేని వ్యక్తి, లేదా ఆదాములో నుండి రాని వ్యక్తి ఎవరైనా ఉన్నారు, పాపం లేని వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ భూమి మీద ఎవరు లేరు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడుగా ఉన్న ఆయన నరునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనం చదువాం. ఆయన పాపములను తీసివేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. చెప్పండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపములను తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే రోగాలు తగ్గించడానికి కాదా? రోగాలు తగ్గించడానికి కాదా? కుటుంబ సమస్యలు తీర్చడానికి కాదా? విశ్రాంతి ఇవ్వడానికి కాదా అని అంటే అసలు వీటన్నిటికీ మూలం ఏంటి? పాపం. అసలు ముందు మందు దేనికి పడుతుంది? ముందు పాపానికి మందు పడితే వీటన్నిటిలో నుంచి కూడా మనకి ఏమొస్తుంది? విడుదల కలుగుతుంది. అందుకే ముందు యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చింది. ఎందుకంటే పాపములను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇలా రాయబడింది. ఆయన ఆదాములో నుండి రాలేదు. అందుకే ఇలా రాయబడింది. ఏమని? ఆయన యందు ఏ పాపము, చెప్పండి, ఆయన యందు ఏమి లేదు? ఏ పాపము లేదు. ఆయన పాపము ఎరగని వాడు. ఆయన ఏ పాపం చేయలేదు. అందుకే ఆయన మనందరి పాపముల కొరకు సిలువలో ఆయన ఏమయ్యారు? చనిపోయారు. చెప్పండి, సిలువలో ఆయన ఏమయ్యారు? చనిపోయారు. ఆయన ఎవరి కొరకు చనిపోయారు? చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రతి మనుషుని కొరకు ఏమయ్యాడు? ప్రతి మనుషుని కొరకు ఆయన మరణం అనుభవించాడు. అంటే ప్రతి మనుషుని కొరకు ఎందుకు చనిపోయాడు అంటే ప్రతి మనుషుడు కూడా పాపంలోనే ఉన్నాడు. పాపంలో ఉన్న ప్రతి మనుషుడికి ఆత్మలో ఏమి లేదు? చెప్పండి, ఏమి లేదు? నెమ్మది లేదు. శరీరంలో ఏమి లేదు? ఆరోగ్యం లేదు. హృదయంలో ఏమి లేదు? విశ్రాంతి లేదు. సంతోషం లేదు. అంటే వీటన్నిటికీ మూలం ఏంటి? పాపం. ఆ పాపానికి మూలం ఎవరు? ఆదాము వల్ల ఆ మనుషులందరూ ఏమయ్యారు? పాపులయ్యారు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి సర్వ మానవాళి కొరకు ప్రతి మనుషుని కొరకు, ప్రతి మనుషుడు అంటే ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో అందరి కొరకు ఆయన ఏమయ్యారు? 2000 సంవత్సరాల క్రితమే ఆయన మనందరి కొరకు, ప్రతి మనుషుని కొరకు ఆయన ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారు నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు, ఆయన ద్వారానే నాకు విశ్రాంతి కలుగుతుంది, ఆయన ద్వారానే నేను ఈ రోగం నుంచి విడుదల పొందుతాను, ఆయన ద్వారానే నా హృదయానికి సంతోషం కలుగుతుందని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి యందు
విశ్వాసం ఉంచుతున్నారో ఆ కుటుంబాల్లో నెమ్మది కలుగుతుంది, ఆ కుటుంబాల్లో సమాధానం కలుగుతుంది. అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయింది పాపము కొరకు. ఆయనందు విశ్వాసం ఉంచితే ముందు ఆయన మనల్ని ఎక్కడి నుంచి విడిపిస్తున్నాడు? పాపములో నుండి విడిపిస్తున్నాడు. పాపములో నుండి మనం విడిపించబడ్డాము అంటే అర్థం ఏంటంటే మన ఆత్మలో ఏం దొరుకుతుంది? ఆత్మలో ఏం దొరికింది? విశ్రాంతి దొరికింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం విశ్వాసం ఉంచామో అప్పుడు రోగం నుంచి కూడా మనకి ఏం కలుగుతుంది? విడుదల కలుగుతుంది. ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వాసం ఉంచామో విశ్వాసం ద్వారా మన హృదయాలు ఏం చేయబడుతున్నాయి? కడగబడుతున్నాయి. అంటే విశ్వాసం ఉంచడం ద్వారా మన ఆత్మలో విశ్రాంతి, రెండోది హృదయంలో సంతోషం, శరీరానికి ఆరోగ్యం. అంటే ఒక్క మందు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చూసారా? మీకు ఒక అర్థమయ్యేటట్టుగా మాట చెప్తాను వినండి. నేను మన వారంలో నాకు దగ్గు ఒకటి జ్వరం రాగా నేను మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళాను. మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి నేను 10 చెప్పాను ఆయనకి. ఎన్ని చెప్పాను? 10 చెప్పాను. ఆయన కాలు చేతులు లాగేస్తున్నాయండి, ఇదిగో బుర్ర కొంత పట్టేసినట్టుగా ఉందండి, పులపురం తగిలినట్టుగా ఉందండి, జ్వరం తగిలినట్టుగా ఉందంటే ఆయన ఏం చేశాడు తెలుసా? పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చాడు. నేను చెప్పినవన్నీ 10, ఆయన ఇచ్చింది ఎన్ని? 1. అప్పుడు నేను అన్నాను, ఇది ఒకటి సరిపోతుందండి. ఆయన అన్నాడు, నువ్వు 10 చెప్పేవని 10 ఇవ్వమ్మ, 10 అన్నిటికి కూడా 1. హృదయ సమాధానం కోసం 1, ఆత్మవిశ్రాంతి కోసం 1, ఆరోగ్యం కొరకు 1 ఉండదు. ఇవన్నీ ఎవరు దేని వల్ల కలుగుతున్నాయి? పాపం వల్ల. అసలు యేసు ప్రభు వచ్చి ఆ పాపం నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం. పాపం నుంచి విడిపించాడు. పాపం నుంచి నువ్వు విడిపించబడితే వీటన్నిటిలో నుంచి నువ్వేమవుతావు? విడిపించబడతావు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం అడిగితే దొరుకుతుందా? అమ్మా, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాకు ఆరోగ్యం కావాలని దొరుకుతుందా? దొరకదు. ఏం దొరుకుతాయి బ్యాంక్ దగ్గర? డబ్బులు దొరుకుతాయి. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే ఇస్తారా? ఎవరు? కోర్టు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే ఇస్తారా? ఎవరు? కోర్టు దగ్గర సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. డాక్టర్ గారి దగ్గర ఆరోగ్యం దొరుకుతుంది. బ్యాంక్ దగ్గర, యేసు ప్రభు దగ్గర అన్నీ దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన దగ్గర 1 ఉంది, 1 లేదని కాదు. అసలు వీటన్నిటికీ మూలం పాపం. అసలు నువ్వు పాపంలోంచి విడిపించబడుతున్నావంటేనే వీటన్నిటిలోంచి కూడా దేవుడికి విడుదలిస్తాడు. అర్థమవుతుందండి? ఇది మనకు అర్థం కావాలి. అసలు పాపములోంచి విడిపించబడడం అని అంటే అన్నిటిలోంచి కూడా మనం విడుదల పొందుతాం. అర్థమవుతుందండి? అన్నిటిలోంచి కూడా దేవుడు మనకి ఏమిస్తాడు? విడుదలిస్తాడు. ఒక మాట అండి, కానా విందులో ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు యేసు ప్రభువు వారి తల్లి వచ్చి ఏమంది? ప్రభువా, యేసు ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. అయిపోయిందన్నప్పుడు యేసు ప్రభువు వారు ఏమనాలి? వాస్తవానికి అయితే ఆయన ఏమనాలి? నేను కుష్ఠరోగులు బాగు చేయగలను, రక్తస్రావం గల స్త్రీని బాగు చేయగలను, అంతగా నేను ద్రాక్షరసంగా చేయలేనని అనలేదు. ఏమన్నాడు? నా సమయం ఇంకా రాలేదంటే అర్థం ఏంటి? ఆయన అన్నిటిలో కూడా విజయాన్ని ఇవ్వగలడు. అర్థమవుతుందండి? అన్నిటిలోంచి కూడా మనకు విజయాన్ని ఇవ్వగలడు. మనం ఏమనుకుంటున్నారు చాలా మంది అంటే హృదయంలో సంతోషం లేక ఏదేదో చేస్తూ దాన్ని పొందుకోనే ప్రయత్నం చేస్తున్నావు. అమ్మ వినండి, అది మేలైన మార్గం కాదు. నువ్వు వెళుతున్న మార్గం సరైనది కాదు. నువ్వేదో చేసి నీతిమంతుని అవ్వాలనుకున్నా, నువ్వేదో చేసి నీ హృదయాన్ని కడుక్కోవాలనుకున్నా, నువ్వేదో చేసి నువ్వు ఆరోగ్యాన్ని పొందుకోవాలనుకుంటున్నావో ఆ మార్గం సరైనది కాదు. మేలైన మార్గం ఒకటి ఉంది. ఏంటా మార్గం? ప్రభువులో చెప్పాడు, నేనే మార్గం. దేవునికి స్తోత్రం. ఆ మార్గం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారు అని విశ్వాసం ఉంచుతారో వారు పాపములో నుంచి విడిపించబడతారు. పాపం నుంచి విడిపించబడమే కాదు, హృదయంలోనికి సంతోషం కలుగుతుంది, అలాగే ఆరోగ్యం కలుగుతుంది, అలాగే ఆత్మలో ఏం కలుగుతుంది? విశ్రాంతి, నెమ్మది కలుగుతుంది. మీలో ఎంతమంది యేసుప్రభుల వారిని విశ్వాసం ఉంచారు? మంచి, చాలా మంది యేసుప్రభుల వారిని ఏముంచారు? విశ్వాసం ఉంచారు. మీలో కొంతమంది యేసుప్రభుల వారిని ఎందుకు విశ్వాసం ఉంచలేదు? చెప్పమంటారా? ఎందుకు అంటే మీరు ఇంకా ఏం చేస్తున్నారు? ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ప్రాక్టీస్లో మాకు చెప్పులు ఎగిరిపోతాయి, ఈ ప్రాక్టీస్లో డబ్బులు అయిపోతాయి, ఈ ప్రాక్టీస్లో మీ పాదాలు అరిగిపోతాయి. ఎన్ని చేసి 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 రోమా 7:24 వచ్చి అయ్యో నేనెంత దౌర్భాగ్యం, నా వల్ల కావడం లేదు అని చేతులెత్తుతావు. అప్పుడు నీకు ప్రభు అంటే ఏంటో అర్థమవుతాడు. అర్థమైందా? మన బలం ఉన్నంత కాలం మనకు ప్రభు విలువ తెలీదు. మన దగ్గర ధనం ఉన్నంత కాలం ప్రభు విలువ తెలీదు. మనకి జ్ఞానం ఉన్నంతకాలం ప్రభు విలువ తెలీదు. ఇలాగ ఎవరైతే ప్రభు నా వల్ల కాలేదన్న వాళ్ళు అన్నీ ఎవరి దగ్గరికి వచ్చారు? ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు అంటే ఏముంచారు?
విశ్వాసం ఉంచారు. నువ్వు ఇంకా యేసు ప్రభుల వారిని విశ్వాసం ఉంచలేదంటే నువ్వు ఇంకేమనుకుంటున్నావు? నేను ఇంకా ప్రయత్నం చేస్తాను, ఆ ప్రయత్నంలో భాగంగా నేను ఆత్మలో విశ్రాంతి పొందుతాను, ఆ ప్రయత్నంలో భాగంగా నేను ఆరోగ్యం పొందుకుంటాను, ఆ ప్రయత్నంలో భాగంగా నేను ఖచ్చితంగా హృదయంలో సంతోషాన్ని పొందుకుంటానని ఈ మార్గంలో నువ్వు వెళ్తున్నావు. ఆ మార్గము నీకు సరైనది కాదు, అది సరైన మార్గం కాదు. ప్రభు చెప్తున్నాడు, మేలైన మార్గం ఒకటి ఉంది. ఆ మార్గం ఈ రాత్రి బోధించబడుతుంది. ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచడమే సరైన మార్గం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల సొంత రక్షణని అంగీకరించడమే సరైన మార్గం. చాలా మంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు వారి దగ్గరికి రండి అని అంటే ఏమంటారు? నేను అన్నీ మారిపోయి, నేనన్నీ మార్చేసుకొని, నేనన్నీ వదిలేసి అప్పుడు ఎవరి దగ్గరికి వద్దాం అంటారు? యేసు ప్రభు దగ్గరికి వద్దాం. ఏమంటే అన్నీ మారిపోయి అన్నీ మార్చేసుకుని యేసు ప్రభు దగ్గరికి వద్దాం. యేసు ప్రభు బాగు చేసేది ఏముంది? అంతేనండి. డాక్టర్ గారి దగ్గరికి మన హెల్త్ బాగోలేనప్పుడు వెళ్తామా, అన్నీ బాగున్న తర్వాత వెళ్తామా? నేను డాక్టర్ గారు ఎందుకు వచ్చారని డాక్టర్ గారు అడిగారనుకో, మనం మీరు ఎలా ఉన్నారు చూసొద్దామని వచ్చానంటామా? అన్నీ బాగోలేనప్పుడు వెళ్తాం. అలాగే యేసు ప్రభు దగ్గర కూడా ఎప్పుడు రావాలి? నేను బాగుపడిపోయిన తర్వాత అని కాదు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో చోటని నువ్వు యేసు ప్రభుల వారి ఎందుకు రావాలి. యేసు ప్రభుల వారిని నీ హృదయపూర్వకంగా అంగీకరిస్తే చాలు. నువ్వేదో మిద్దుల మేళ ఏమీ చేయవలసిన పనేమి లేదు. నీ హృదయం అందు యేసుక్రీస్తు ప్రభుల వారి యందు ఆయన యొక్క శిలువ యాగాన్ని గుర్తించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచారని హృదయమందు విశ్వసించి యేసు ప్రభు నోటితో ఒప్పుకుంటే చాలు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 10:9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. అమ్మ కష్టమా సులువా అండి ఇది? అమ్మ కష్టమా సులువా? చాలా సులువు కదండి. మీరు ఉన్న చోటనే మీరు ఏమి చేయవలసిన పని లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్త మీరు వింటే చాలు. విని హృదయమందు విశ్వసించి యేసు ప్రభుని మీరు నోటితో ఒప్పుకుంటే చాలు. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని పాపములో నుండి విడిపిస్తాడు. ఎక్కడి నుంచి విడిపిస్తాడు? పాపములో నుండి విడిపిస్తాడు. పాపములోంచి నువ్వు విడుదల పొందావు అని అంటే ఆటోమేటిక్గా నీకు మూడు మేళ్ళు ఉన్నాయి. ఆత్మకి విశ్రాంతి, శరీరానికి స్వస్థత, కూడా నీ హృదయాల్లో సంతోషం. అర్థమైంది? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏముంచండి? విశ్వాసం ఉంచండి. రైట్ మేనండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మనలో చాలా మంది ఏముంచారు? యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించారు. అంగీకరించబడ్డామంటే అర్థం ఏంటి? ప్రభు మన పాపాన్ని ఏం చేశాడు? క్షమించాడు. ఎంత క్షమించాడు? మరలా ఆయన జ్ఞాపకం చేసుకోలేనంతకు క్షమించాడు. అర్థమైంది? మరలా ఇంకేం జ్ఞాపకం తెచ్చుకొని అన్నాడు? మన పాపములనికి ఎన్నటికీ ఆయన ఏం తెచ్చుకొని అన్నాడు? జ్ఞాపకం తెచ్చుకోలేనంతగా ఎర్రని పాపములని హిమము వలె తెల్లనుగా ఆయన మార్చాడు. మన పాపములు ఆయన ఏం చేశాడు? క్షమించాడు. మన పాపములోంచి విడిపించాడు. పాప క్షమాపణ అనుగ్రహించాడు. ఆయన కుమారులుగా చేసుకున్నాడు. ఉన్నత లోకానికి మన అర్హులుగా చేసుకున్నాడు. ఇలా చెప్పాడు. మనలందరినీ కూడా క్రీస్తుతో పాటు పరలోకములో కూర్చుని పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూర్చుని పెట్టాడు? అమ్మా ఎక్కడ? పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున మనలందరినీ ఏం చేశాడు? ఆయన కూర్చుని పెట్టాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచినప్పుడే మళ్ళీ క్రీస్తుతో పాటు ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోకమందు కూర్చోబెట్టాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. నేను ఒక 10 నిమిషాలు ముగిస్తాను. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా పెడతాడు అని లేదండి, పెట్టానండి. యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచిన వారు పాప క్షమాపణ పొందుకుంటున్నారు, నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, కుమారులుగా చేయబడుతున్నారు. అంతే కదండి. క్రీస్తుతో పాటు పరలోకమందు ఏం చేయబడ్డారు? పెట్టబడ్డారు. అంటే మనం ఎక్కడ కూర్చున్నాం? పరలోకమందు కూర్చున్నాం, క్రీస్తుతో పాటు కూర్చున్నాం. ఇలా రాయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నట్టుగా ఆయన వెళ్ళాడు. తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఏమయ్యాడు? ఆసీనుడు అయ్యాడు. అంటే క్రీస్తు విశ్రాంతిలో ఉన్నాడు. చెప్పండి, క్రీస్తు ఎక్కడ ఉన్నారు? విశ్రాంతిలో ఉన్నారు. ఇప్పుడు మనల్ని అందరిని కూడా ఎక్కడ కూర్చోబెట్టాడు ప్రభు? ఆయనతో పాటు. అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? విశ్రాంతిలో ఉన్నాడు. మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు? విశ్రాంతిలో కూర్చోబెట్టాడు. అంటే క్రీస్తుతో పాటు మనం ఎక్కడ కూర్చున్నాం? ఉన్నత లోకమందు
క్రీస్తు కుడిపార్శ్వమున ఆయనతో పాటు విశ్రాంతిలో ఉన్నాం. ఎవరు? లోకంలో ఉన్నవారా? కాదు. లోకంలో ఉన్నవారందరూ ఎక్కడ ఉన్నారు? వారు ఇంకా సూర్యునికి క్రింద ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వాసం ఉంచిన వారందరూ ఎక్కడ ఉన్నారు? సూర్యునికి పైన ఉన్నారు. అంటే మన అందరూ ఎక్కడ ఉన్నాం? ప్రభు నమ్మిన వారందరూ ఎక్కడ ఉన్నారు? క్రీస్తుతో పాటు పరలోకమందు ఉన్నాం. సూర్యుడికి పైన ఉన్నామా, కింద ఉన్నామా? సూర్యునికి పైన ఉన్నాం. అంటే ఎక్కడ ఉన్నామంటే మనం అందరం విశ్రాంతిలో ఉన్నాం. చెప్పండి, ఎక్కడ ఉన్నాం? విశ్రాంతి. ప్రభు మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టాడు? విశ్రాంతిలో కూర్చోబెట్టాడు. ఎందుకు నేను విశ్రాంతిలో ఉన్నానన్న సంగతి నీకు ఈ రాత్రి అర్థం కాకపోతే నువ్వు కూడా ఇంకేం ప్రయత్నం చేస్తావు? నువ్వు ఏదో ఒకటి చేస్తేనే నేను ఏదో మేలును అనుభవిస్తానన్న ప్రయత్నం చేస్తావు. వాస్తవానికి క్రీస్తుతో మనం కూర్చొని పెట్టడానికి మనం ఏమైనా ప్రయాసపడ్డామా? మనం ప్రయాసపడిందా? లేదు. ఆ ప్రయాస ఎవరిది? క్రీస్తు. అంటే క్రీస్తు ప్రయాస ద్వారా మనం ఎక్కడ కూర్చున్నాం? క్రీస్తుతో కూర్చున్నాం. ఇది మనం నమ్మితే మనందరి కొరకు క్రీస్తు శిలువలో ఏం చేశాడు? చివరి మాట సమాప్తమాయను. ఏమైంది? సమాప్తం. అంటే మనం మేలు అనుభవించడానికి ఏదైతే కావాలో దాని అంతటి క్రీస్తు ఏం చేశాడు? సమాప్తం చేశాడు. అంటే అర్థం మన విశ్రాంతిలో కూర్చొని పెట్టాడు. విశ్రాంతిలో మనం ఏం చేశాడు? కూర్చొని పెట్టాడు. మన విశ్రాంతిలో ఉన్నాం. ఎవరు? ప్రభునందు విశ్వసించిన వారందరూ విశ్రాంతిలో ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయకూడదు? కలవరానికి గురవ్వకూడదు. అర్థమైందండి? ప్రభు ఏం చేస్తున్నాడు? విశ్రాంతిలో ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? విశ్రాంతిలో ఉన్నాం. మరి విశ్రాంతిలో ఉన్నాము అంటే మనం ఒక మాట మర్చిపోయినందుకే మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం వచ్చిన వారు నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. అంటే బయట ఉన్న వారందరూ పిలిచాడు. పిలిచి ఏం చేశాడు? మనందరికీ విశ్రాంతి. అంటే ఏ విశ్రాంతి? వాళ్ళందరూ ఎక్కడ కూర్చొని పెట్టాడు? పరలోకంలో కూర్చొని పెట్టాడు. తర్వాత ఏం చెప్పాడు? నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక నా యొద్ద కూర్చొని ఏం చేయండి? నేర్చుకోండి అన్నాడు. అప్పుడు మరలా మీకు ఏం దొరుకుతుంది? మరి పైన చెప్పిన విశ్రాంతి ఏంటి? అక్కడ కూర్చున్నాం. కింద చెప్పిన విశ్రాంతి ఏంటి? అక్కడ కూర్చున్నామని నమ్మితే ఇక్కడ విశ్రాంతిని అనిపిస్తాం. దేవునికి స్తోత్రం. ఎంతమంది అర్థమైంది? అర్థమైందా? అంటే ఆయన నమ్మినప్పుడేమో ఆ విశ్రాంతిలోనే ప్రవేశించాం. అది నమ్మి నువ్వు కూర్చొని ఆయన మాటలు వింటున్నప్పుడు ఈ భూమి మీద నువ్వేమనిపిస్తావు? విశ్రాంతి అనిపిస్తావు. క్రీస్తు ఎలా అంటున్నాడు? ఆయన సమాప్తం చేశాడు. అంటే అర్థం ఏంటి? నేను విశ్రాంతిలో ఉండమంటున్నాడు. నువ్వు విశ్రాంతిలో ఉంటే సమస్తాన్ని ఎవరు బాగు చేస్తారు? ప్రభు బాగు చేస్తాడు. నీ కుటుంబాన్ని ఎవరు కడతారు? ప్రభు కడతాడు. నీకున్న ఇరుకుల నుంచి ఎవరు విడిపిస్తారు? సమస్తం ప్రభువే విడిపిస్తాడు. అంటే ఆయన విశ్రాంతిలో ఉన్నాడన్న సంగతి నువ్వు అర్థమయ్యి నువ్వు కూడా ఏం చేయాలి? చెప్పండి, ఎలా ఉండాలి? విశ్రాంతిలో ఉండాలి. ఆయన ఏం చెప్పాడు? సమాప్తం అయింది. అంటే అర్థం ఏంటి? అన్నీ నేను చేశాను, నీకేం కావాలి? సమస్తము నీకేం కావాలి? అన్నీ నేను చేశాను. కాబట్టి నేను ఏం చేయమంటున్నాడు? విశ్రాంతిలో ఉండమంటున్నాడు. కానీ మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఇంకా ఏం పూర్తి అవ్వలేదు, నేను ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటున్నాం. చూడండి ఒకసారి ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. లోకాసు వార్త 8వ అధ్యాయం. లోకాసు వార్త 8వ అధ్యాయం 22వ వచనం. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరి 23వ వచనం అందరూ చూడండి. వారు వెలుచుండగా ఆయన నిద్రించాడు. ఆయన నిద్రించినట్టు ఆయన ఎక్కడ ఉన్నాడు? విశ్రాంతిలో ఉన్నాడు. ప్రభు ఎక్కడ ఉన్నారు? విశ్రాంతిలో ఉన్నారు. ఇప్పుడు ప్రభు విశ్రాంతిలో ఉంటే ప్రభుతో ఉన్న శిష్యులు కూడా ఎక్కడ ఉండాలి? విశ్రాంతిలో ఉండాలి. విశ్వాసులకి అప్పుడప్పుడు కొన్ని కలవరాలు వస్తాయి రావా? అమ్మా, వస్తాయి రావండి. ఎందుకంటే మీరు ప్రభులో ఉన్నా మీ పిల్లలు ప్రభులో లేరు కదా. వారి వల్ల ఖచ్చితంగా కొన్ని సందర్భాలు ఏమొస్తాయి? ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ మీరు విశ్రాంతిలో ఉంటే వాటి నుంచి కూడా ప్రభు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళని బట్టి మనం కూడా కొన్ని సందర్భాలు విశ్రాంతిలో నుండి బయటకు వస్తాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు దోణిలో ఏం చేస్తున్నారు? ఈయన విశ్రాంతిలో ఉన్నారు. కానీ దోణి ఎక్కేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడు? మనము అద్దరికి వెళ్దాం. మనం ఎక్కడికి వెళ్దాం? అద్దరికి వెళ్దాం. అంటే అర్థం ఏంటి? మనందరూ ఎక్కడికి వెళ్ళబోతున్నాం? అద్దరికి వెళ్ళబోతున్నాం. అంటే వీళ్ళు అద్దరికి వెళ్దామని ప్రభు చెప్పిన మాటను ఏం చేయలేదు, వీళ్ళు నమ్మలేదు, గ్రహించలేదు. అద్దరికి వెళ్దామన్న మాట వీళ్ళు గ్రహించుంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దోణిలో ఏం చేస్తున్నారు? నిద్రిస్తున్నారు. నిద్రిస్తుండగా ఏం కలిగింది? తుఫాను కలిగింది, గాలి కలిగింది. ఇవన్నీ కలుగుతున్నాయని ప్రభుకు తెలీదా? ప్రభుకి ఇవన్నీ తెలుసు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన విశ్రాంతిలో ఉన్నాడు.
విశ్రాంతిలో ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ ఏం చేశారు? తలకో తెడ్డి తీసుకొని ఆ ధోనిని ఏం చేయాలనుకుంటున్నారు? ఆపాలనుకున్నారు. పేతురు నువ్వు గట్టిగా లాగరా ఓకే అని అన్నాడు. ఈయన ఏమంటున్నాడు? నువ్వు గట్టిగా పట్టుకోరా అన్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆ ధోనిని ప్రయత్నం చేసి ఆపాలనుకుంటున్నారు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? విశ్రాంతిలో ఉన్నాడు. కానీ ఆల్రెడీ ప్రభు ముందేం చెప్పాడు? మనం అద్దరికి వెళ్దామని నమ్మితే వీళ్ళు కూడా ఏం చేద్దరు? ఆయన విశ్రాంతిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు విశ్రాంతిలో ఉందరు. అద్దరికి వెళ్దామన్న మాట వీళ్ళు నమ్మలేదు కాబట్టి ఏం చేస్తున్నారు? వీళ్ళు కష్టపడుతున్నారు. కష్టపడ్డారు. మన సామర్థ్యం ఉంటుందండి? అయిపోద్ది కదా. కానవిధిలో ద్రాక్షరసం అయిపోయిందా? ఉందా? ఎందుకు అయిపోయింది? మనిషి చెమటతో, మనిషి కష్టంతో చేశాడు కాబట్టి కానవిధి ద్రాక్షరసం ఏమైంది? అయిపోయింది. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు? మనిషికో పక్కన కాశారు, ఆపారు కానీ వీళ్ళ వల్ల కాలేదు. అప్పుడు చివరికి ఏమంటున్నారు? ప్రభువా మేము నశించిపోతున్నాం. ఆయనను లేపి నీకేమి వేరే సువార్తలో నీకు చింత లేదా? యేసు ప్రభుకి ఏం లేదు? నీకు చింత లేదా? మేము నశించిపోయేలాగా ఉన్నామని అంటున్నారు. ఎందుకు? వాస్తవానికి అప్పటి వరకు వీళ్ళు ఏం పడ్డారు చెప్పండి? ప్రయాసపడ్డారు. దేనికి కాసుకోవడానికి? ఆ ధోని ఎక్కడైనా మునిగిపోద్దేమో అని వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు. వాస్తవానికి ఆ ధోనికి ఏం కాదు. ఎందుకు కాదు? ఆ ధోనిలో ప్రభు ఉన్నాడు కాబట్టి. నీకేం కాదు. ఎందుకు? నీ ఇంటికి అధిపతి ఆయనే కాబట్టి. అర్థమైందా? నీ కుటుంబానికి అధిపతి ఎవరు? క్రీస్తే. పస్కా పండుగ దినంలో నిర్గమకాండం 12 ద్వారబంధాలకు ఏముంది? రక్తం ఉంది. ఏ అపాయం ఆయన చూడలేదు. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో ఎవరున్నారు? నీ హృదయంలో ఎవరున్నారు? కాబట్టి నీకేం కాదంటే భయపడకండి. నాకేదో అయిపోద్ది, నేనేదో అయిపోతాను అని అనుకోకండి. ఎందుకంటే నీకేమీ కాదు. కానీ నీకు కనబడుతున్న సమస్యలు బట్టి నువ్వేమనుకుంటావు? నాకేదో ఒకటి అయిపోతుంది అనుకోండి, నీకేం కాదు. కానీ వీళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. కానీ ప్రభు చెప్పాడు మనం అద్దరికి వెళ్దామని. ఆ మాటను వీళ్ళు నమ్ముంటే ఖచ్చితంగా విశ్రాంతిలో ఉందరు. విశ్రాంతిలో ఉంటే గాలి తుఫాన్ దానికి అదే వెనకపోను. అప్పుడు ప్రభు ఇలా అన్నాడు, అయ్యా మీ విశ్వాసము ఎక్కడా? అప్పుడు వారికి అందరి దృష్టిలో వీళ్ళు ఎలా కనబడుతున్నారు? అందరూ ఏమనుకుంటున్నారు? రొట్లు పేతురు గారే పంచిపెడుతున్నారు, చేపలు వీళ్ళే పంచిపెడుతున్నారంటే మా అందరికంటే విశ్వాసం ఎవరికి ఉంది? వాళ్ళకే ఉందని అనుకుంటారు. కానీ వాళ్ళ విశ్వాసం ఏమైంది? బయటపడిందా లేదా? ప్రభు ఎలా అంటున్నాడు, ఇదిగో పేతురు మీ విశ్వాసము ఎక్కడా అంటే వినండి, ఆయన చెప్పిన మాటను నమ్ముంటే ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. వీళ్ళు కూడా ఎక్కడ ఉందరు? విశ్రాంతిలో ఉందరు. మనం కూడా ఇది నమ్మాలి. ఏంటో తెలుసా? సమస్తము సమాప్తమైంది. ఇది నువ్వు నమ్మితే ఆయన విశ్రాంతిలో ఉన్నాడు, నువ్వు విశ్రాంతిలో ఉండు. సమస్తం ఆయన జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. సమస్తం ఆయన ఏం చేస్తాడు? ఆయన జరిగిస్తాడు. మనం ఏమనుకుంటున్నావు? నేనేదో ప్రయాస పడిపోయి నా కుటుంబాన్ని ఏదో ఉద్ధరించేద్దాం, నేనేదో చేసేసి నువ్వేదో చేయాలనుకుంటున్నావు. నీ ప్రయాసలో ఎప్పటికీ నువ్వేమీ చేయలేవు. ఇలా రాత్రి అంతా ప్రయాసపడినను ఒకరోజు ఏం పట్టుకోలేదు, ఒక చేప అయినను పట్టుకోలేదు. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రయాస పడుతున్నారు. కానీ వీళ్ళ ప్రయాస అంతా ఏమైంది? వ్యర్థమైంది. నీ ప్రయాస ఏమి చేయలేవమ్మా. వింటున్నారా? మీ ప్రయాస ఏమి చేయలేరు. మీరు విశ్రాంతిలోనికి రండి. ఎప్పుడు వస్తారు విశ్రాంతిలోనికి? ఆయన మాటను నమ్మినప్పుడు. ఆయన ఏం చెప్తున్నాడు? సమస్తము సమాప్తమైన. ఆ మాట నమ్మండి. ఆ మాట నమ్మితే అన్నిటిని ప్రభు మన జీవితాల్లో ఆయనే జరిగిస్తాడు. శిష్యులు ఏం చేయలేదు? ఆయన మాట నమ్మలేదు. నమ్ముంటే ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. వీళ్ళు కూడా ఎక్కడ ఉందరు? విశ్రాంతిలో ఉందరు. ఈ రాత్రి అయినా మీరు నమ్మండి, సమస్తాన్ని ప్రభు జరిగించాడు. నీకేం కావాలో అన్నిటినీ ప్రభు జరిగించాడు. కానీ ఆ విశ్రాంతిలోనికి రావకపోవడం వలనే ప్రతిదాన్ని మనం ఏం చేయడం లేదు, అనుభవించడం లేదు. మోసే కానాను దేశాన్ని చూశాడా లేదా? తెరలు కూడా లేవు చూపించడానికి. తెర ఉందండి? లేదు. చూశాడా? అనిపించాడా? చూశాడు కానీ ఏం చేయలేదు, అనిపించలేదు. అలాగే మీలో చాలా మంది యేసు ప్రభుని నమ్మారు, ప్రభుని అంగీకరించారు, క్రమంగా వర్తమానాలు వింటున్నారు. క్రమంగా ఎవరైతే వర్తమానాలు వింటున్నారో వారి శ్వాసాన్ని ఏం చేస్తున్నారు? అనిపిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. అర్థమవుతుందా? మీరు చూసేవారుగా కాదు, మీరు అనుభవించేవారుగా అవుదురుగాక. అర్థమవుతుంది? మనందరూ చూసేవారుగా కాదు, అనుభవించాలి. ప్రభు మనల్ని ఏమనుకుంటున్నాడంటే మనం అందరూ శ్వాసాన్ని ఏం చేయాలి? అనుభవించాలంటే ఆ విశ్రాంతిని మనం కలిగి ఉండాలి. ప్రభు క్రీస్తుతో పాటు నేను కూర్చున్నాను నువ్వు నమ్మి, అక్కడ విశ్రాంతిలో ఉన్నానని నమ్మి నువ్వు ఇక్కడ ఏం చేయాలి? విశ్రాంతితో ఉంటే
అన్నిటిని ప్రభు జరిగిస్తాడు. ఐగుప్తులో నుండి బయటకు వచ్చింది ఎంతమంది? లక్షల మంది వచ్చారు. కానీ స్వాస్యంలోనికి, కానాన్లోనికి ప్రవేశించింది ఎంతమంది అని రాయబడింది? ఇద్దరు, యెహోషువ, కాలేబు. ఈ మధ్యలో ఏం జరిగింది? వాళ్ళు దేవుని విశ్రాంతి నమ్మలేదు. ప్రభు చేసిన వాగ్దానాన్ని నమ్మలేదు, ప్రభు మాటను నమ్మలేదు. కనుక వాళ్ళు ఏం చేయలేకపోయారు? ఆ శ్వాసంలోనికి ప్రవేశించలేకపోయారు. కానీ ప్రభు ఈ రాత్రి చెప్తున్నాడు, నువ్వు క్రీస్తుతో పరలోకమందు కూర్చున్నావు, ఇది నమ్ము. ఆయన విశ్రాంతిలో ఉన్నాడు, నిన్ను విశ్రాంతిలో కూర్చుని పెట్టాడు. ఇది నమ్మి నువ్వు కూడా ఇక్కడ సంఘంలో లేదా మీ కుటుంబం ప్రతి విషయంలో అన్ని విషయాలు మీరు విశ్రాంతిలోనికి రండి. సమస్తాన్ని ప్రభు జరిగిస్తాడు. ఎవరో ఎదుటి వాళ్ళు అనుభవిస్తుంటే చూసి ఆనందించేటట్టుగా కాదు, ఆ స్వాస్యాన్ని నువ్వు అనిపించేటట్టుగా దేవుడు చేస్తాడు. అటు కృప దేవుడు మీకు అందరికి అనుగ్రహించిన గాక. ఆమె తల వంచిన చిన్న ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి ప్రభు మనకు అందించిన మాటలు బట్టి ఎవరైనా ఒకవేళ ఇంతవరకు ప్రభుని అంగీకరించక ఇంకా నా బలం వల్ల ఏదో చేయగలను, నా శక్తి వల్ల ఏదో నేను చేయగలను, నేను ఏదో ఒకటి చేసి నా హృదయానికి సంతోషం తెచ్చుకోగలను అని ఒకవేళ ఇప్పటి వరకు ఇంకా ప్రయత్నం చేస్తున్నారేమో, ఆ మార్గము సరైనది కాదు. కానీ ప్రభు మాట్లాడుతున్నారు, మేలైన మార్గం ఒకటి ఉంది, ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ మార్గాన్ని రాత్రి ప్రభు తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువే మనకు మార్గం. యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచితే మొదటి మనుషుడైన ఆదామును బట్టి ఏ పాపం అయితే వచ్చిందో ఆ పాపం వల్ల ఆత్మలో పోయిన నెమ్మదిని మరలా తిరిగి పొందుకుంటాం. శరీరంలో పోయిన ఒక ఆరోగ్యాన్ని తిరిగి మరలా పొందుకుంటాం. హృదయంలో కోల్పోయిన సంతోషాన్ని మరలా మనం పొందుకుంటాం. కుటుంబాల్లో నెమ్మది లేక ఇంకా సమయానంతా పాడు చేసుకొని కాలక్షేపం చేయక ఈ రాత్రైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచి, ప్రభువా నేను ఇంతవరకు నా మార్గంలో నడిచి నేనేదో చేయాలని ప్రయత్నం చేశాను, ఈ రాత్రి నాకు అర్థమవుతుంది నేను వెళ్తున్న మార్గము సరైనది కాదని. నువ్వు సిద్ధపాటు చేసిన మార్గమే అది నూతనమైన మార్గం, శ్రేష్టమైన మార్గము. ఆ మార్గాన్ని నేను తెలుసుకున్నప్పుడు మాత్రమే నేను అన్నిటిలో నెమ్మది పొందుతానని నాతో మీరు మాట్లాడారు. ప్రభుని అంగీకరించి క్రీస్తుతో పరలోకమందు కూర్చుని పెట్టబడిన ప్రియులతో మీరు మాట్లాడారు. క్రీస్తుతో పాటు మేము పరలోకమందు కూర్చున్నాం. మమ్మల్ని విశ్రాంతిలోనికి ప్రవేశపెట్టిన దేవానికి స్తోత్రాలు. విశ్రాంతిలో ఉన్నామని గుర్తించి ఈ భూమి మీద నాయన మేము అన్ని విషయాల్లో విశ్రాంతి కలిగి ఉన్నప్పుడు అన్ని విషయాల్లో కూడా మేమేమో అత్యధికమైన విజయం చూస్తామని, సమాప్తమైన పనిని మేము నమ్మి విశ్రాంతిలో ఉన్నప్పుడు ఏమాత్రము కలత చెందక, దేని గురించో భయపడక, విశ్రాంతిలో ఉన్నప్పుడు నాయన మేము అన్ని విషయాల్లో విజయాన్ని చూస్తామని మీరు మాతో మాట్లాడారు. ఆనాడు శిష్యులు అద్దరికి వెళ్తామా అన్న మాటను వారు నమ్మలేక, ప్రభు విశ్రాంతిలో ఉండగా గుర్తించలేక వారి ప్రయాస ద్వారా ఏదో చేయాలని వారు అనుకున్నారు. కానీ వారు విఫలమయ్యారు. ఈనాడు కూడా విశ్వాసులు, ప్రభువా ఏదో నేను ఇంకా ఏదో చెయ్యాలని ప్రయాసపడి ఏదో చెయ్యాలనుకుంటున్నారు, కానీ సమాప్తమైన పనిని మనస్ఫూర్తిగా నమ్మి విశ్రాంతిలో కూర్చునే కృపనిస్తున్నారు. మీకు స్తోత్రాలు అయ్యా. ఇక్కడ జరుగుతున్న పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. సేవకులకు మీరు ఇచ్చిన భారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఏ ఒక్కరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు. అనేకుల కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. ఈ మేలైన మార్గాన్ని గుర్తించి కుటుంబాల్లో, జీవితంలో, బిడ్డల విషయంలో, వ్యాపారాల విషయంలో, ప్రతి విషయంలో కూడా తండ్రి నెమ్మదిని అనుభవించటకు మీరు ఇస్తున్న కృపను బట్టి స్తోత్రాలు. ఇక్కడ జరుగుతున్న పరిచర్యను మరింతగా మీరు నాయనా మీ ఉన్నతమైన పరిచర్యను ఇంకా తండ్రి అత్యధికముగా మీరు ఆశీర్వదిస్తున్నారు. ఈ యొక్క నేను సువార్త అనేక ప్రజలకు మీరే పంపిస్తున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. మీరు విస్తరింపజేస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ఇక్కడ వాడుకుంటున్న సేవకులు బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రారంభపు రోజునైనా మీరు వాడుకొని మీరు అందించిన మాటలు బట్టి మీకు స్తోత్రాలు. రేపు ఎల్లుండు 2 రోజులు కూడా మిగిలిన 2 రోజులు మీ కృపతో మీ సేవకులను ఎత్తిపెట్టుకొని వాడుకొని
నాకు మాకు అందరికీ కూడా కావలసిన శ్రేష్టమైన సంగతులు మీ సేవకుల నోట మాట్లాడి సంఘానికి మరింత క్షేమాభివృద్ధికరమైన సంగతులు ఇచ్చి మీరు సంఘాన్ని మరింతగా బలపరచమని కృప దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి క్రీస్తు నామమున సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపడతాం. ఇంకా బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపడతాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లును గాక. ఎంతమందికి వాక్యం అర్థమైందండి? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తారా? వాక్యము చాలా ఉన్నతమైనది. దేవుని వాక్యము చాలా కృపాసహితంగా ఉంటుంది. ఆయన మాటలు వింటున్నప్పుడు నేను కూడా జీవించగలను అనే భరోసా వస్తుంది. ఏమొస్తుందండి? నేను కూడా జీవించగలను. అట్లా భరోసా రావాలంటే విశ్వాస మూలంగానే జీవించాలి. ప్రతి విశ్వాస ఎట్లా జీవించాలండి? విశ్వాసం ద్వారానే జీవించాలి. ఒకని అవిధేయత అంటే ఆదాము అవిధేయత. ఆదాము అవిధేయత వల్ల మనుషులందరూ ఎట్లా అయిపోయారండి? పాపులుగా, అందరూ పాపులుగా చేయబడ్డారు. అయితే పాపులుగా చేయబడిన ప్రతి మనిషి ఏం చేస్తున్నాడు? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. హృదయం ఏమైంది? హృదయం ఏమైంది? కల్మషం నిండిపోయింది హృదయం అంతా. ఆత్మలో సంతోషం లేదు, శరీరంలో స్వస్థత లేదు. స్వస్థత కోసం, శాంతి కోసం, సమాధానం, నెమ్మది కోసం చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ చాలా పరుగులు పెడుతున్నారు. చివరికి మన ప్రయాస వ్యర్థమైపోతుంది. ఒకనికి సరి అయినదిగా కనబడి మార్గము కలదు, తుదకది మరణంనకు నడిపిస్తుందంట. మనం అనుకుంటాం మనం వెళ్ళే మార్గం కరెక్టే, కానీ ఎందుకు నా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు అని మనం ఒకవేళ క్వశ్చన్ చేసుకుంటే మనం వెళ్ళే మార్గము సరిగా లేదు. కాబట్టి రాత్రి అద్భుతమైన మాటలు దైవజనుల ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రభు మనతో మాట్లాడారు. విన్న ఈ యొక్క సంగతులు విడిచిపెట్టకుండా మనం ఏం చేయాలంటే విశేష జాగ్రత్త కలిగి ఏం చేయాలండి? ఆ వాక్యాన్ని మనం గైకొని అది మన జీవితాల్లో అన్వయించుకుని విశ్వాసం ద్వారా బ్రతికితే ఖచ్చితంగా ప్రభు యొక్క మేలులు మీరు అనుభవించగలరు. మన పొజిషన్ ఎక్కడుందంటే క్రీస్తుతో పాటు మనం కూర్చొని పెట్టబడ్డాం. మన స్థితి ఏంటండి? మన స్థితి ఏంటి? పరలోకంలో క్రీస్తుతో పాటు మనం కూర్చుండబెట్టబడ్డాం. ఇది ఎవరైతే నమ్ముతారో వారు ఖచ్చితంగా పైనున్న ఏదైతే సంగతులు ఉన్నాయో వాటిని అనుభవించగలరు. లేదండి మేమే చేస్తామన్నారనుకోండి, మీరు అదే చేసుకోండి. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో విల్డర్నెస్లో తిరిగారు కదా, అట్లాగే తిరుగుతాం. అట్లా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు. మీకైతే ఇష్టమా? ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు, 38 సంవత్సరాలు, ఇంచుమించు 40 సంవత్సరాలు అదే అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. అట్లా తిరగడం ఎవరికి ఇష్టం కాదు. కాబట్టి జీవితం కృపావరం. ఏంటండి? జీవితం కృపావరం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు రాత్రి ఎవరైతే విశ్వసించారో వారందరూ సూర్యుని పైన ఉన్న జీవితాన్ని అనుభవించగలరు. సూర్యుని కింద సమస్తము వ్యర్థమే. అయితే ఈ వ్యర్థమైన దాన్ని కూడా దేవుడు మన జీవితం పట్ల అర్థవంతంగా చేస్తాడు. చప్పుడు కొడుతూ ప్రభునామాన్ని మహిమపడతాడు. ఈ రాత్రి కూర్చున్న మీలో ఎవరైనా సరే నా జీవితం ఎందుకు, నా జీవితం వేస్ట్ అనుకుంటున్నారేమో, మీరు ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఇంకా విశ్వాసం ఉంచకపోతే, విశ్వాసం ఉంచి కూడా మీరు అది అనుభవించకపోతే ఈ రాత్రి మీరు ఒక తీర్మానం తీసుకుని వెళ్ళండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే వాడైన యేసుక్రీస్తు వైపు చూస్తూ మీ యొక్క ముందు ఉంచబడిన పందెంలో పరిగెత్తండి. ఖచ్చితంగా గెలుపు మీదే. దేవునికి మహిమ కలిగిన అద్భుతమైన దేవుని మాటలను మనకు అందించిన సత్యప్రసాద్ అన్నగారికి సంఘం తరపున నిండు వందనాలండి. చాలా ఉన్నతమైన దేవుని మాటలు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాట్లు ఉన్న అద్భుతమైన మాటలు మనకు వినిపించారు.
రేపొద్దుట మీరు మరలా ఈ కూడిక ఎన్నింటికండి 7ంటికి స్టార్ట్ చేస్తాం. కొంచెం అటు ఇటులో 7 కానీ 7:30 కానీ ఎంత చేతనంటే మనకి చాలా చోట్ల మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరికి అభ్యంతరకరంగా మనం ఉండకూడదు. కాబట్టి అందరూ 7:30కి మీరు ఇక్కడ కూడుకొని రావాలి. వాక్యం ఇంకా ఉన్న 2 రోజులు ఇంకా ఉన్న ఇతర దైవజనులు కూడా అద్భుతమైన వర్తమానాన్ని ఆత్మ నడిపింపు చేత మీకు అందించబోతున్నారు. పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటల ద్వారా మీ హృదయంలో నెమ్మది కలుగుతుంది. ఈ మాటల ద్వారా మీరు జీవిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే జీవిస్తున్నాం మేము, అందుకే చెప్పగలుగుతున్నాం. జీవించకుండా మేము చెప్పము. గుండెమే చేసుకుని చెప్తున్నాం, మేము జీవించగలుగుతున్నాం కాబట్టి ఈ మాటలు చెప్పగలుగుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు అంత ఆనందం ఉంది. కాబట్టి రాత్రి అద్భుతమైన దేవుని వాక్యాన్ని అందించిన దైవజనులకు వందనాలు. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చారు, వారందరికీ వందనాలండి. చాలా వందనాలు మీకు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. నాన్నగారు కొన్ని ప్రకటనలు చేసి ముగిస్తారు. ఆయన ఆశీర్వాదం